నమస్తే నాగేశ్వర్ గారు. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లుల్ని ఆమోదించకుండా గవర్నర్లు నిలిపివేస్తే చట్టసభలు నిర్వీర్యమవుతాయి అని విచారణ సందర్భంగా సిజేఐ గవాయ్ స్పష్టం చేశారు సార్. కోర్టులు చేతులు కట్టుకుని కూర్చోవాలా, గవర్నర్లు బిల్లుల్ని నిర్వధికంగా నిలిపేస్తే చట్టసభలు నిర్వీర్యమవుతాయి, రాజ్యాంగ విధులు నిర్వర్తించాల్సిన వారు ఆ పని చేయనప్పుడు మేం జోక్యం చేసుకోవద్దా అని చెప్పి కామెంట్ చేశారు సార్. సో గవాయ్ వ్యాఖ్యల మీద మీ కామెంట్స్. అంటే ఇష్యూ ఏంటంటే గతంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, గవర్నర్లు రాష్ట్రపతులు ఎంత సమయంలో బిల్లు క్లియర్ చేయాలి. ఇప్పుడు గవర్నర్లు రాష్ట్ర శాసనసభ పాస్ చేసినటువంటి బిల్లును గవర్నర్లు నిరవధికంగా ఏ కారణము చెప్పకుండా అలాగే పెట్టేసుకుంటారు. తమిళనాడులో అయితే 4 years ఒక బిల్లు. సో వెరీ పర్పస్ ఆఫ్ లెజిస్లేచరే వాల్యూలెస్గా మారిపోతుంది. చట్టసభ ప్రజలు ఎన్నుకున్నది అసెంబ్లీని చట్టాలు చేయడానికి. అసలు ప్రజలు ఎన్నుకున్న శాసనసభ చట్టం చేసి గవర్నర్ పంపిస్తే గవర్నర్ ముందు 3 ఆప్షన్స్ ఉంటాయి: ఆమోదించడము, లేదా తిరిగి పంపించడము, లేదా ప్రెసిడెంట్ ఆమోదానికి పంపడం, ప్రెసిడెంట్ అసెంట్కి పంపడం. ఈ 3 చేయకుండా నిరవధికంగా తన వద్దే పెండింగ్లో పెట్టుకుంటున్నాడు. ఎందుకు పెట్టుకుంటున్నాడంటే రాజ్యాంగంలో ఎక్కడ గవర్నర్ ఇన్ని రోజుల్లో బిల్లు క్లియర్ చేయాలని లేదు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఉంది. అలాగే రాష్ట్రపతికి పోయిన కూడా రాష్ట్రపతి ఇన్ని నేను చెప్పకుండా అలాగే పెట్టేసుకుంటున్నారు. ఇలా తమిళనాడుకు చెందిన 10 బిల్లు, 1 కాదు 2 కాదు, ఏదైనా ఒక బిల్లు ఏదో చాలా కాంట్రవర్షియల్ ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. సో 10 బిల్లులు తమిళనాడు శాసనసభ ఆమోదించి గవర్నర్కి పంపితే గవర్నర్ నేను తీసుకోడు. సో ఈ పరిస్థితిని ఎలా అడ్రస్ చేయాలని కోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు క్లియర్గా టైం లిమిట్స్ నిర్దేశించింది. కొన్ని బిల్లులకు 1 month, కొన్ని బిల్లులకు 3 months, గవర్నర్లకు, ఈవెన్ రాష్ట్రపతికి. దీనిపైన కేంద్ర ప్రభుత్వం అదేంటి, రాష్ట్రపతి గవర్నర్ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు కదా, వాళ్లకు మీరు స్టాట్యుటరీ అథారిటీస్ అంటే చట్టం ద్వారా ఏర్పడినటువంటి అధికార వ్యవస్థలకు టైం నిర్దేశించవచ్చు, కానీ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి వ్యవస్థలకు టైం ఎలా నిర్దేశిస్తారు, రాజ్యాంగంలో లేదు కదా అనే దాన్ని కేంద్రం ప్రస్తావించింది. అంటే కోర్టులు అన్ని రకాల సమస్యలకు పరిష్కారం చూపే వ్యవస్థలు కాదు. కోర్ట్స్ ఆర్ నాట్ ప్రాబ్లమ్ సాల్వర్స్, అన్నిటికీ ప్రాబ్లమ్ సాల్వర్స్ కోర్టులు కావు. కోర్టులు రాజ్యాంగంలో లేనిది అంటే రాజ్యాంగంలో టైం లిమిట్ లేదు కనుక కోర్టులు ఎలా టైం లిమిట్ నిర్దేశిస్తాయి, దీన్ని రాజకీయ రంగంలోనే పరిష్కరించుకోవాలి. సో ఈ సమస్యకి ఏమైనా ఉంటే పొలిటికల్గా పరిష్కరించుకోవాలి. గవర్నర్లకు చాలా 1,00,000 కారణాలు ఉండొచ్చు బిల్లులు ఆ బిల్లులపై నిర్ణయం తీసుకోకపోవడం అంటూ కేంద్రం సమర్థించింది. ఇప్పుడు కేంద్రం వాదన ఏంటి, రాష్ట్రాల ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు చట్టాలు చేసినా అది ప్రజలకు ఉపయోగపడే చట్టాలైనా మా ఏజెంట్లుగా ఉండే గవర్నర్ల ద్వారా మేము ఆపేస్తాం. ఇది భారత రాజ్యాంగం అంగీకరిస్తుందా? ఫెడరల్ రాజ్య వ్యవస్థలో ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బ్రాంచ్ ఆఫీస్ కాదు. ఈవెన్ హైకోర్టే సుప్రీంకోర్టు బ్రాంచ్ ఆఫీస్ కాదు. ఇటీవల అలహాబాద్ హైకోర్టుకు చెందిన ఒక జడ్జి కేసులో, అలాగే తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన ఒక కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ చాలా స్పష్టంగా చెప్పింది, హైకోర్టుకు సుప్రీంకోర్టు బాస్ కాదు. ఇట్ ఈస్ నాట్ అన్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ సుపీరియర్. హైకోర్టు కూడా ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. సుప్రీంకోర్టు ఒక అపలేట్ కోర్టు మాత్రమే. అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పుల పైన ఆ తీర్పులు సవరించవచ్చు, కొట్టివేయవచ్చు, ఆమోదించవచ్చు. సుప్రీంకోర్టు ఈజ్ అన్ హయ్యర్ జ్యుడిషియరీ బట్ నాట్ హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్. హైకోర్టు పైన ఏ రకమైన పాలనాపరమైన నియంత్రణ సుప్రీంకోర్టుకు ఉండదు. సో ఇది సుప్రీంకోర్టు కోర్టుల విషయంలోనే చెప్పింది, హైకోర్టుకు సుప్రీంకోర్టుకు కూడా సంబంధాల పైన. మరి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మధ్య కూడా అదే సంబంధాలు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలి, ఎందుకంటే దానివల్ల గవర్నర్ల ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని పనిచేయకుండా చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఇంటింటికి రేషన్ వస్తువులు సప్లై చేసే విధానాన్ని చేపట్టింది. లెఫ్టినెంట్ జనరల్ దాన్ని ఆపేస్తాడు. ఎందుకు ఆపుతాడు అంటే అది అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఆమ్ ఆద్మీ పార్టీకి మంచి పేరు వస్తుంది. అది రాకుండా బీజేపీకి లాభం కావాలి కనుక ప్రజలకు లాభం అయ్యేదాన్ని కూడా ఆపేస్తాడు. ఇలా గవర్నర్లు బ్లేటెంట్గా వివరించినప్పుడు మరి ఏం చేయాలి
అని సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది. గవర్నర్లకు, రాష్ట్రపతులకు కూడా కాల పరిమితిని నిర్దేశించింది. అప్పుడు సుప్రీంకోర్టు స్పష్టంగా అన్నది, మేము గవర్నర్ను, రాష్ట్రపతిని ఏ నిర్ణయం తీసుకోమని అడగడం లేదు, నిర్ణయం మాత్రం తీసుకోమని మాత్రమే అడుగుతున్నాం అని స్పష్టంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో దానిపైన కేంద్ర ప్రభుత్వం ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అని, రాష్ట్రపతి ద్వారా కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ పైన క్లారిటీ తీసుకోవటానికి ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అనే విధానం ఉంటుంది. ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ద్వారా సుప్రీంకోర్టు ఒపీనియన్ అడిగింది, ఇలా గవర్నర్లు, రాష్ట్రపతులకు కాల పరిమితి నిర్దేశించవచ్చా అని, దీన్ని తేల్చండి, ఇది ఒక రాజ్యాంగపరమైన ప్రశ్న అని సుప్రీంకోర్టు ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఇస్తే, చీఫ్ జస్టిస్ గవాయ్ నాయకత్వంలో 5 సభ్యుల ధర్మాసనం ఈ కాన్స్టిట్యూషనల్ రెఫరెన్స్ను విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు అడిగిన మాట ఇది. జస్టిస్ గవాయ్ అడిగిన మాట ఏంటంటే, గవర్నర్లు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుల్ని ఏళ్ల తరబడి పెట్టుకుంటే, ఆ బిల్లులు పనిచేయకుండా చేస్తే, నిరర్థకంగా చేస్తే, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు వారు చేయాల్సిన పని చేయకుండా చట్టసభల పనిని అడ్డుకుంటుంటే ఏం చేయాలి? దీనికి కేంద్ర ప్రభుత్వం తరఫున వాదన విచిత్రంగా వాదన ఏంటంటే, తుషార్ మెహతా వాదన పొలిటికల్ ప్రాసెస్లో తేలాల్సిందే అంటారు. పొలిటికల్ ప్రాసెస్ ఎట్లా తెలుస్తుంది? అదే సుప్రీంకోర్టు అడిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్నన్నా ప్రజలు రాజకీయ రంగంలో తిరస్కరించవచ్చు 5 ఏళ్లకు, గవర్నర్లు ప్రజల దగ్గరికే పోరు కదా, మరి వాళ్ళని ఈ పొలిటికల్ ప్రాసెస్లో ఎట్లా తెలుస్తుంది అని అడిగారు. ఆన్సర్ లేదు. అసలు న్యాయ సమీక్షకు అధికారం లేదని ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1976లో జ్యుడిషియల్ రివ్యూకు కళ్ళం వేస్తే, సుప్రీంకోర్టే తీర్పు చెప్పింది కదా, జ్యుడిషియల్ రివ్యూ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ మౌలిక స్వరూపంలో న్యాయ సమీక్ష భాగం. అలాంటప్పుడు న్యాయ సమీక్షనే కాదంటే ఎలా అని సుప్రీంకోర్టు అడిగింది. కేంద్ర ప్రభుత్వం ఆన్సర్ లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు రాజ్యాంగ భాష మాట్లాడుతుంది. కేంద్ర ప్రభుత్వం తరఫున లాయర్ అయిన తుషార్ మెహతానేమో రాజకీయపరమైన ప్రయోజనాల భాష మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాల కొరకు రాజ్యాంగాన్ని మేము భ్రష్టు పట్టిస్తాం అనే స్థాయికి వచ్చారు. ఇలా ముఖ్యమంత్రుల్ని మేము ఏదైనా ఒక కేసు పెట్టి పోలీసుల అరెస్ట్ చేసి 30 రోజుల దాకా బెయిల్ రాకుండా చేస్తే ముఖ్యమంత్రి పదవి పోతుంది, ప్రధానమంత్రి పదవి కూడా పోతుంది. కానీ ప్రధానమంత్రి పదవి ఎవరు చేయాలి? ఆ ఏజెన్సీలే ప్రధానమంత్రి కింద పనిచేస్తాయి. ఇప్పుడు ఈడీ, సిబిఐ ప్రధానమంత్రి పైన కేసు పెట్టి అరెస్ట్ చేస్తాయా? ప్రాక్టికల్గా జరగదు కదా. థియరిటికల్గా ప్రైమ్ మినిస్టర్ కూడా పెట్టాం కదా అంటున్నారు. ప్రతిపక్ష పాలిత ముఖ్యమంత్రులు కాకుండా బీజేపీ ముఖ్యమంత్రుల్ని సిబిఐలు, ఈడీలు కేసులు పెట్టి జైలు వేస్తాయా? సో ఇట్లా ముఖ్యమంత్రులు మేమే తొలగిస్తాం, శాసనసభ చేసిన పనుల్ని గవర్నర్ ఆపేస్తాడు. అసలు భారతదేశంలో రాజ్యాంగం పనిచేస్తుందా? అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నిక రాజ్యాంగం కొరకు జరుగుతున్న ఎన్నిక అని చెప్పడానికి కారణం అది. ఎందుకంటే సీరియస్ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఇది. గవర్నర్లు అంటే ఎంతకాలం ఉంచుకుంటారట. సో దానికి కేంద్ర ప్రభుత్వ వాదన ఏంటంటే, ఇలాంటి చట్టాల ద్వారా తేలాలి తప్ప కోర్టు తీర్పు ద్వారా తేలితే చట్టం చేయండి మీరే. మరి రాజ్యాంగాన్ని సవరించి ఆస్తున్న పదవులు తీసేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా, లేదా మీరే న్యాయంగా భావించిన కాలపరిమితి నిర్దేశిస్తూ చట్టం చేయండి. ఎవరు తింటున్నారు? రాజ్యాంగాన్ని సవరించి ఇంకో గవర్నర్ 3 నెలల్లో లేదా 6 నెలల్లో లేదా ఏడాదిలో నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకపోతే ఆ బిల్లు ఆమోదించినట్లే భావించాలి అని మీరే మార్చని చట్టాన్ని. అంటే మీరు రాజ్యాంగాన్ని మీరు భ్రష్టు పట్టిస్తుంటారు. మీరు రాజ్యాంగంలో రక్షణ కల్పించారు చట్టం ద్వారా. కోర్టులు తీర్పు చెప్పాలంటే కోర్టులు తీర్పు చెప్పొద్దంటే ఎట్లా? ఇప్పుడు మనం ఆర్టికల్ 356 రివ్యూని చూసాం. ఆర్టికల్ 356 ఏం చెప్తోంది? ఒక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గనక కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్ డౌన్ అయితే, అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ యంత్రాంగమే విఫలం చేస్తే అప్పుడు ఏం చేయాలి? ఉదాహరణకు ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం మేము దేశం నుంచి స్వాతంత్రాన్ని ప్రకటించుకుంటున్నాం అనే శాసనం చెప్తే అప్పుడు ఏం చేయాలి? ఇలాంటి కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అడ్రస్ చేయడానికి ఒక రేరెస్ట్ సిచ్యువేషన్ ఉపయోగపడటానికి రాజ్యాంగంలో ఆర్టికల్ 356 పెట్టారు. రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వ సలహా మేరకే రాష్ట్రపతి నడుచుకుంటాడు. రాష్ట్రపతి ఆర్టికల్ 356 కింద రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించవచ్చు, చట్టసభ అసెంబ్లీని కూడా రద్దు చేయొచ్చు. ఈ ప్రొవిజన్ వచ్చినప్పుడు అంబేద్కర్ అంటాడు, ఐ హోప్ ఇట్ విల్ బి ఎ డెడ్ ఆర్టికల్ అంటాడు. ఇది నిర్జీవంగా పడి ఉండే
రాజ్యాంగ అధికరణగా మిగిలిపోవాలని ఆశిస్తున్నాను అంటాడు. కానీ అన్ఫార్చునేట్లీ అది నెహ్రూ కాలం నుంచే 1950 నుంచే ఇప్పటి 100 పైసార్లు మిస్యూజ్ చేశారు. ఆఖరికి కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్, లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్గా మార్చేశారు. శాంతి భద్రత సమస్య ఉందని చెప్పి కూడా తొలగిస్తారు. అంటే కేరళలో ఈఎంఎస్ నంబూదిరిపాద్ నాయకత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వంతో మొదలై అనేక ప్రభుత్వాన్ని తొలగించారు. మనం ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని తెలుగునట్టు చూసాం. అప్పుడు సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొంబాయి కేసులో ఒక చారిత్రాత్మక తీర్పు చెప్పింది. ఏం చెప్పింది? రాష్ట్రపతికి కేంద్ర కేబినెట్ ఇచ్చే సలహా న్యాయ సమీక్షకు అతీతము, మేము దాన్ని సమీక్షించము, కేంద్ర ప్రభుత్వం ఏమైనా సలహా ఇవ్వచ్చు, కానీ ఆ సలహాకు ఎంచుకున్న ప్రాతిపదిక రాజ్యాంగబద్ధతను మాత్రం సమీక్షిస్తామన్నారు. అంటే యూనియన్ క్యాబినెట్ అడ్వైస్ టు ద ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ, but the material on which Union Cabinet rendered its advice to the President is a subject of judicial review అన్నారు. అంత క్రియేటివ్గా జడ్జిమెంట్ ఇచ్చి కేంద్ర క్యాబినెట్ ఏమైనా సలహా ఇవ్వచ్చు, కానీ ఆ సలహాకైతే ఒక రాజ్యాంగబద్ధమైన ప్రాతిపదిక ఉండాలి. ఇప్పుడు డాక్టరు ఏ మెడిసిన్ అని ఇవ్వచ్చు, కానీ ఆ రోగ నిర్ధారణ పరీక్షల ప్రాతిపదిక ఇవ్వాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు టైఫాయిడ్ వచ్చిందని కనుక నీకు తేలితే బ్లడ్ టెస్ట్లో నువ్వు కలరాకు ట్రీట్మెంట్ ఇస్తే, లేదా హెపటైటిస్ బికి ట్రీట్మెంట్ ఇస్తే, లేదా హెచ్ఐవికి ట్రీట్మెంట్ ఇస్తావా? నీకు టైఫాయిడ్ అని తేలింది, టైఫాయిడ్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వాలి తప్ప నేను డెంగ్యూకి ట్రీట్మెంట్ ఇస్తా అంటే నడవదు కదా. డాక్టర్ ఫ్రీడమ్ ఉంటుంది. టైఫాయిడ్కు ఏ మెడిసిన్ వాడాలి, ఇంకో ఫలానా యాంటీబయాటిక్ వాడాలా, ఇంకో యాంటీబయాటిక్ వాడాలా, యాంటీబయాటిక్తో పాటు ఏదైనా వాడాలా, దిస్ ఇస్ డాక్టర్ ఫ్రీడమ్. బట్ డాక్టర్ ఫ్రీడమ్ ఎక్కడ ఆగుతుంది? టైఫాయిడ్ అని రోగ నిర్ధారణ పరీక్షలు తేలితే నేను కలరా ట్రీట్మెంట్ ఇస్తా, డెంగ్యూ ట్రీట్మెంట్ ఇస్తా, డాక్టర్ స్వేచ్ఛ ఉండదా అంటే ఎట్లా? డాక్టర్ ఇస్ ఫ్రీడమ్, బట్ దట్ ఫ్రీడమ్ హ్యాస్ టు ఎక్సర్సైజ్ విత్ రెస్పాన్సిబిలిటీ. మీకు అందుకే సుప్రీంకోర్టు అడిగింది, రాష్ట్ర గవర్నర్లు ఏళ్ల తరబడి బిల్లుల పైన ఏ చర్య తీసుకోకుండా శాసనసభలను పనిచేయకుండా చేసినప్పుడు కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోవాలా? కోర్టుల పని ఏంటి? రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు ఎక్కడైనా రాజ్యాంగం అతిక్రమణకైతే రాజ్యాంగ విరుద్ధమైన పనులు ఆపడానికే కదా కోర్టులు పెట్టింది. సో అందువల్ల భారత ప్రభుత్వము, మోడీ ప్రభుత్వము రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తూ, రాజ్యాంగ నిబంధనలకి కాలరాస్తూ, ప్రజాస్వామిక మౌలిక సూత్రాలనే కాలరాస్తుంటే సుప్రీంకోర్టు వాటిని కాపాడాలి అనే తపన క్లియర్గా వ్యక్తమైంది. ఫైనల్ జడ్జిమెంట్ ఏమొస్తుందో తెలియదు, కానీ జస్టిస్ గవాయ్ అడిగిన క్వశ్చన్ వ్యాలిడ్ క్వశ్చన్. గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తే కోర్టులు జోక్యం చేసుకుంటాయి. గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదు కనుకనే కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి. దానికి పరిష్కారం రాజ్యాంగబద్ధంగా గవర్నర్లు వ్యవహరించడమే. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఇప్పటివరకు ఎవరూ మద్దతు అడగలేదు అని అంటూ ఉన్నారు కేటీఆర్. దానికి కిషన్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. సార్, ఆయన మద్దతు మాకు అవసరం లేదు, కేటీఆర్ను మద్దతు ఎవరు అడిగారు అని చెప్పి ఆయన నిన్న ప్రశ్నించారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతును భారతీయ జనతా పార్టీ అడిగింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ఇస్తామని కూడా ప్రకటించిన పరిస్థితి. సో భారతీయ జనతా పార్టీ వైసీపీని అడిగింది, కానీ బీఆర్ఎస్ను అడగడం లేదు. మతలబ్ ఏంటి? బీఆర్ఎస్ని బీజేపీ లైట్ తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇక్కడ బీఆర్ఎస్ను బీజేపీ లైట్ తీసుకోవడం ఇష్యూ కాదు, అసలు వైసీపీని ఇంతగా ఎందుకు తీసుకుంటుంది అందువల్ల ప్రశ్న బీఆర్ఎస్ పైన కాదు, ప్రశ్న వైసీపీ పైన. ఎందుకు ప్రత్యేకంగా వైసీపీ మద్దతు అడుగుతుంది? బీఆర్ఎస్ తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థి, సో బీఆర్ఎస్తో కలుస్తున్నామనే భావన తెలంగాణలో బీజేపీకి నష్టం కలిగించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడింది. మనందరూ తెలుసు, బండి సంజయ్ని తొలగించడము, కవితను అరెస్ట్ చేయకపోవడము, ఈ రెండు కారణాల వల్ల బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన ప్రజల్లోకి వెళ్ళి బీఆర్ఎస్ పట్లున్న ప్రజా వ్యతిరేకత కాస్త బీజేపీకి కూడా కాటు వేసింది. ఇది మనం ప్రాక్టికల్గా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం. అందువల్ల బీఆర్ఎస్తో కలుస్తోంది బీజేపీ అనే భావన మీకు అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు, హైదరాబాదులో లింగోజిగూడ బై ఎలక్షన్ జరిగింది, ఒక కార్పొరేటర్ బై ఎలక్షన్. దానికి బీజేపీ నాయకులు వెళ్ళి బీఆర్ఎస్కు మద్దతు అడిగారు, సానుభూతి కింద ఉప ఎన్నిక కల అని. బీఆర్ఎస్ మద్దతు కన్నా ఎక్కువ బీఆర్ఎస్ను పోటీ చేయలేదు, మద్దతు ఒక రకంగా పరోక్షంగా మద్దతు ఇచ్చింది. దాంతో అక్కడ కాంగ్రెస్ గెలిచింది.
అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ 2 సీట్లు గెలిస్తే బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల గెలిచిన సీటు కూడా బీజేపీ కోల్పోయింది. అంటే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్తో బీజేపీ కలిస్తే బీజేపీని ఎలా శిక్షిస్తారన్న దానికి లింగోజిగూడ ఉప ఎన్నిక నుంచి మొదలుకొని అసెంబ్లీ ఎన్నికల వరకు తెలుస్తుంది. సో ఎక్కడైతే బీజేపీ బీఆర్ఎస్తోనే నేరుగా పోరాడిందో, అది దుబ్బాకలో కానీ, మీకు హుజురాబాద్లో ఉప ఎన్నికల్లో కానీ, మీకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ బీజేపీ బాగా లాభపడింది. ఎక్కడైతే బీఆర్ఎస్తో రాజీ పడింది అనేటువంటి అభిప్రాయం ప్రజలకు కలిగిందో, అది లింగోజిగూడ కార్పొరేటర్ ఉప ఎన్నిక కావచ్చు, అది అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, బీజేపీ నష్టపోయింది. అందుకే తాము బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ రోజు చెప్తూ ఉంటుంది, మాకు సంబంధం లేదు అని బీజేపీ చెప్తూ ఉంటుంది. సో అందువల్ల కిషన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ మద్దతు ఎందుకు ఎవరు అడిగారు అనడం ద్వారా మేము బీఆర్ఎస్ను మద్దతే అడగలేదు, మాకు బీఆర్ఎస్ సంబంధమే లేదు అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అది అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో ఉన్న పొలిటికల్ కాంటెక్స్ట్. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో అసలు ఎన్డీఏ వర్సెస్ వైసీపీ నడుస్తుంది. ఇక్కడన్నా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయం కాదు. తెలంగాణలో నడుస్తున్న రాజకీయం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ శిబిరంలో బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. ఒక రకంగా బీజేపీ బీఆర్ఎస్ ఆర్ ఇన్ కామన్ స్పేస్లో ఉన్న వాళ్ళు కలవడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బీజేపీ అపోజిట్ స్పేస్లో ఉన్నారు. మీరు ఇంట్రెస్టింగ్ కంపారిజన్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బీజేపీ అపోజిట్ స్పేస్లో ఉంటే తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కామన్ స్పేస్లో ఉన్నారు. అంటే ఇద్దరు అపోజిషన్ పార్టీస్గా ఉన్నారు. అక్కడేమో బీజేపీ రూలింగ్ పార్టీలో భాగం, రూలింగ్ కంబైన్లో వైసీపీ ప్రతిపక్షం. జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించకూడదు అనే కూటమి ఏర్పడింది. అక్కడ కూటమికి తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న కూటమి బీజేపీ, కూటమిలో భాగమైన బీజేపీ వైసీపీ మద్దతు అడిగింది, వైసీపీ మద్దతు కూడా ఇస్తుంది. అంటే ఎన్డీఏ జగన్ మద్దతు అడిగింది, జగన్ ఎన్డీఏకి కూడా మద్దతు ఇస్తున్నాడు. మరి ఇది ఎక్కడ రాజకీయం అంటే క్లియర్గా అర్థమవుతుంది. బీజేపీ జగన్మోహన్ రెడ్డిని శత్రువుగా చూడడం లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, కిషన్ రెడ్డి ఎంత కఠినంగా మాట్లాడాడు. అసలు ఎవడు అడిగాడా అని మద్దతు అన్నాడు. మరి జగన్ మద్దతు ఎందుకంటే రాజ్నాథ్ సింగే జగన్ ఫోన్ చేసి అడిగాడు. పోనీ జగన్ మద్దతు ఉంటేనే గెలుస్తారు వైస్ ప్రెసిడెంట్కు అంటే అదొక లాజిక్ ఉంది అడిగారంటే. మరి అలాంటప్పుడు బీఆర్ఎస్ మద్దతు కూడా అడగాలి కదా. మేము అన్ని పార్టీల మద్దతు అడుగుతున్నాం, ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఆ మాటకొస్తే ఇండియా కూటమి మద్దతు కూడా అడిగారు మొదట్లో. రాజ్నాథ్ సింగ్ స్టాలిన్కి ఫోన్ చేశారు, అన్నీ చేశారు. కానీ ఒక్కసారి ఇండియా కూటమి తమ అభ్యర్థిని ప్రకటించాక ఇండియా కూటమి మద్దతు అడగలేదు. మరి అన్ని పార్టీల మద్దతు అడుగుతున్నారు అంటే మరి బీఆర్ఎస్ మద్దతు కూడా అడగాలి కదా. ఈవెన్ ఇండియా కూటమి ప్రకటించక ముందు కూడా బీఆర్ఎస్ మద్దతు అడగలేదు బీజేపీ. వైసీపీ మద్దతు ఆగస్టు 13లోనే, అంటే ఈవెన్ ఎన్డీఏ అభ్యర్థికి కూడా ఖరారు కాకముందు, ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ అనౌన్స్ చేయకముందు, నిర్ణయం కూడా కాకముందు అడిగారు. మరి అంతకుముందు అడిగారు, అంతకుముందే జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చాడు. మీకు ఆగస్టు 13న అడిగినట్టు ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ చేసింది. రాజ్నాథ్ సింగ్ జగన్కి ఫోన్ చేశాడు. దాన్ని తెలుగుదేశం వైసీపీ ఎంపీలు కూడా కన్ఫర్మ్ చేశారు. నిజమే, రాజ్నాథ్ సింగ్ జగన్కి ఫోన్ చేసి నిజమే, మా నాయకుడైన వైవి సుబ్బారెడ్డి ఇప్పటికే ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నట్లు ఎన్డీఏ నాయకత్వానికి తెలియజేస్తారని కూడా చెప్పారు. మరి ఎన్డీఏ అభ్యర్థికి కూడా నిర్ణయం కాకముందు, ఇండియా కూటమి అభ్యర్థి కూడా నిర్ణయం కాకముందు వైసీపీ మద్దతు అడిగారు, వైసీపీ మద్దతు ఇచ్చింది. మరి బీఆర్ఎస్ ఎందుకు అడుగుతలేరు? మరి నిజంగానే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కు కీలకమని కూడా అందరిని అడగాలి. అందరిని అడుగుతున్నామంటే ఎలక్షన్లో తప్పేం లేదు, అన్ని పార్టీల మద్దతు అడగచ్చు, ఇచ్చే వాళ్ళు ఇస్తారు, ఈయన వాళ్ళు ఇస్తారు. ఎలక్షన్ అంటూ పోటీ చేస్తున్నప్పుడు అన్ని పార్టీల మద్దతు అడగడం తప్పని నేను అన్నాను. కానీ అన్ని పార్టీల మద్దతు అడిగే అనే ప్రిన్సిపల్ లేదు, ఓన్లీ మిత్రపక్షాల మద్దతే అడుగుతున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మిత్రపక్షం కాదు. మరి ఏంటిది అంటే క్లియర్గా జగన్తో బీజేపీకి ఉన్న పరోక్ష అవగాహనకి ఇది ఉదాహరణ కదా. నేను చాలాసార్లు చెప్పాను, బీజేపీ మీకు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే సినిమా ఉన్నది. ఆ సినిమాలాగా ఎన్డీఏలోమో తెలుగుదేశంతో ఉంటుంది, ఎన్డీఏలో బయట వైసీపీతో ఉంటుంది. అంటే అటు టీడీపీతో ఇటు వైసీపీతో ఏకకాలంలో
మల్టీ అలైన్మెంట్ అంటారు, ఫారిన్ పాలసీ లాగా. ఇప్పుడు మనం అమెరికాతో ఉంటాం, రష్యాతో ఉంటాం కదా. సో అలా బీజేపీ పాలిటిక్స్లో ఫారిన్ పాలసీని పట్టుకొచ్చేసింది. ఎందుకు ఫారిన్ పాలసీ ఎందుకు అలా ఉంటుందంటే దేశ ప్రయోజనాల కొరకు ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఉంటుందంటే బీజేపీ ప్రయోజనాల కొరకు. బీజేపీ ప్రయోజనాల కొరకు అటు టీడీపీ అయినా ఇటు వైసీపీతో సమదూర సిద్ధాంతం చాలా రోజులు చెప్పారు. కొన్ని సమదూర సిద్ధాంతం ఉన్నప్పుడు అడిగారంటే అర్థం. ఇప్పుడు సమదూరమే కాదు, ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి టీడీపీతో కలిసి వైసీపీని గెలవకుండా చేశారు, ఓడించారు. అయినా కూడా ఇప్పుడు బీజేపీ మళ్ళీ జగన్తో దోస్తీ చేస్తుంది. దీన్ని తెలుగుదేశం ఏమాత్రము ఆక్షేపించదు. విచిత్రం ఏంటంటే నువ్వు ఎలా చేస్తావయ్యా, మా మద్దతు ఉండగా మేము ఎన్డీఏలో ఉండగా మీకు వైసీపీతో ఏం పని, వైసీపీని ఎందుకు అడుగుతున్నారు సహకారం, వైసీపీ మద్దతు అవసరం లేదు కదా, మద్దతు లేకపోయినా మనం వైస్ ప్రెసిడెంట్ గెలుస్తాం కదా అని ఒక్క మాట కూడా టీడీపీ అనదు. అనేది అయితే టీడీపీ చేయదు. అందువల్ల ఆంధ్ర రాజకీయాల్లో ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, స్టీల్ ప్లాంట్ అమ్మేసినా, విభజన హామీలు అమలు చేయకపోయినా, బీజేపీ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసినా టీడీపీ, జనసేన, వైసీపీ పోటీపడి బీజేపీ మద్దతు ఇస్తాయి. సో అందువల్లే బీఆర్ఎస్ను మద్దతు అడగకుండా బీజేపీని మద్దతు అడగడం ఏం తెలియజేస్తుంది? తెలంగాణలో బీఆర్ఎస్ను కూడా ప్రత్యర్థిగానే బీజేపీ చూస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జగన్ వైసీపీని ప్రత్యర్థిగా చూడడం లేదు. ఆ మదనపు మిత్రపక్షం అడిషనల్ అలాయిగా చూస్తుంది. ఇది తేల్చుకోవాల్సిన టీడీపీ మీ బద్ధశత్రువైన జగన్మోహన్ రెడ్డి పట్ల బీజేపీ నాయకత్వం చూపుతున్న ప్రేమాభిమానాలకు ఇది ఒక ఉదాహరణ. ఆ మాట ఎందుకు 2024లో బీజేపీ ఎన్డీఏలో టీడీపీ చేరినాక కూడా మీరు మోడీ మొదటి ఉపన్యాసం చిలకలూరుపేటలో ఇచ్చిన ప్రసంగం చూడండి. జగన్మోహన్ రెడ్డి ఏమని అన్నాడా? మీరు ఎక్కడ తర్వాత రాజమండ్రి, అనకాపల్లి మీటింగ్లకు వచ్చే సరకు టీడీపీ నాయకత్వం రిపీటెడ్గా చెప్పి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మీరు జగన్ ఒక్క మాట అనడం లేదు, చంద్రబాబు ఒక్క మాట మెచ్చుకోవడం లేదు. జగన్ వచ్చి కాంగ్రెస్, మోడీ వచ్చి కాంగ్రెస్ తిట్టిపోతాం. మీరు ఇప్పుడు నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోలు ఉన్నాయి చూడండి. చిలకలూరుపేట సభలో ఒకటే ఒక్క మాట అన్నాడు చంద్రబాబు నాయుడు గురించి. అది కూడా చాలా చప్పగా, పెద్ద గొప్పగా ప్రశంసించింది కూడా లేడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు మీ రాష్ట్ర ప్రయోజనాల కొరకు పనిచేస్తున్నారని ఒక్క మాట అని మొత్తం కాంగ్రెస్ని తిట్టిపోయాడు మోడీ. ఆడ కాంగ్రెసే లేదు ఆంధ్రప్రదేశ్లో లేని ప్రత్యర్థిని టార్గెట్ చేసి వెళ్ళాడు. ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి అనలేదు, ఒక్క మాట చంద్రబాబు నాయుడు మెచ్చుకోలేదు. ఈవెన్ రాజమండ్రి, అనకాపల్లి మీటింగ్లకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసింది చాలా పరిమితం. మీరు కంపేర్ చేయని కావాలంటే మోడీ ఉపన్యాసాల్లో కేసీఆర్ని ఎంత టార్గెట్ చేశారు, తెలంగాణలో బీఆర్ఎస్ని ఎంత టార్గెట్ చేశారు, ఆంధ్రప్రదేశ్లో మోడీ ఉపన్యాసాల్లో జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని ఎంత టార్గెట్ చేశారో ఒక్కసారి కంపారిటివ్ కంటెంట్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడేమో కేసీఆర్ను ఉతికి ఆరేశారు, బీఆర్ఎస్ను ఉతికి ఆరేసింది బీజేపీ. అక్కడేమో జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి కూడా వెనకాడారు. ఏం తెలియజేస్తుంది ఇది? సో అందువల్ల ఇదంతా క్లియర్గా జగన్ పట్ల బీజేపీకి ఉన్న ప్రేమనే తెలియజేస్తుంది కదా. రేవంత్ రెడ్డి ఒక పిలుపునిచ్చారు కదా సార్, తెలుగువాడు సుదర్శన్ రెడ్డి కాబట్టి పార్టీలకు అతీతంగా అందరూ సపోర్ట్ చేయండి, గెలిపించండి అని చెప్పేసి 60 ఓట్లు పడాలి సుదర్శన్ రెడ్డికి అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. దాని మీద కిషన్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు సార్. గతంలో మీరు మద్దతు ఇచ్చారా తెలుగువాడికి? వెంకయ్య నాయుడు పోటీలో ఉన్నప్పుడు మీరు మద్దతు ఇచ్చారా? బాలయోగి పోటీలో ఉన్నప్పుడు మీరు మద్దతు ఇచ్చారా అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సార్, తెలుగు వ్యక్తి పోటీలో ఉంటే పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు ఇచ్చి గెలిపించాలా, లేకపోతే ఇది రాజకీయంగానే చూడాలంటారా? కిషన్ రెడ్డి అడుగుతున్న ప్రశ్న కరెక్టేనా? కిషన్ రెడ్డి అడుగుతున్నది కరెక్టే, కానీ కిషన్ రెడ్డికి కూడా ఒక ప్రశ్న ఏంటంటే, మరి బీజేపీ తమిళనాడులో దీన్ని ఇలాగే మాట్లాడుతున్నారు కదా, తమిళ్ కనుక ఓటేయాలని అక్కడ అంటున్నారు కదా. సమస్య ఎక్కడ వస్తుంది? వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఇది ఆల్సో పొలిటికల్ కంటెస్ట్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. మల్లికార్జున్ ఖర్గే చెప్పాడు ఇది ఐడియాలజికల్ కంటెస్ట్ అంట, పొలిటికల్ కూడా కాదు. ఇది ఆర్ఎస్ఎస్ ఐడియాలజీలో పుట్టి పెరిగిన సిపి రాధాకృష్ణన్పై మా ఐడియాలజికల్ ఫైట్ అంటున్నాడు. సో అందువల్ల మా కిషన్ రెడ్డి ఆ యాంగిల్లో చూస్తే కరెక్ట్. ఎందుకంటే ఇది ఐడియాలజికల్ ఫైట్ అయినప్పుడు ప్రాంతీయ భాషాపరమైన అంశాలు ముందుకు రావు. స్టాలిన్ కూడా అదే అన్నాడు, ఇట్ ఈజ్ నాట్ ఎ ఫైట్ ఫర్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ అ ఫైట్ పొలిటికల్ అని. సో అందువల్ల పొలిటికల్ కంటే ముమ్మాటికి ఇది రాజకీయ పోరాటమే, అందులో అనుమానమే లేదు. కానీ రాజకీయ పోరాటమే అయినప్పుడు మీరు 2 ప్రశ్నలు బీజేపీకి వస్తాయి. తమిళనాడులో దీన్ని మీరు రాజకీయ పోరాటంగా ఎందుకు చూడడం లేదు?
అక్కడ తమిళ భాష, సంస్కృతి, తమిళ బిడ్డ అనే రాజకీయం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మీరు రాజకీయం అంటూ చేస్తే ఒకటే ఉండాలి, ఎక్కడైనా ప్రిన్సిపల్ అనేది సేమ్ ఉండాలి కదా. నిజమే, ఇది రాజకీయ పోటీ కాదు. సో ఇది 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 ప్రాంతము, భాష పోటీ కాదు, ఇది రాజకీయ పోటీ. మనం మహాభారతంలో కౌరవ పాండవులకు పరీక్ష పెట్టినప్పుడు కర్ణుని అర్హత లేదు, నువ్వు సూతపుత్రునివి అని ద్రోణాచార్యుడు అన్నప్పుడు దుర్యోధనుడు ప్రశ్నిస్తాడు, ఇది కుల పరీక్షనా లేదా ఇది నీకున్న బలాన్ని పరీక్షించడమా? అప్పుడు భీష్ముడు ఒక క్లారిఫికేషన్ ఇస్తాడు, దుర్యోధన నీవన్నట్లు ఇది ఖచ్చితంగా క్షాత్రపక్షి, ఇది కుల పరీక్ష కాదు. క్షాత్రమున్న ప్రతివాడు క్షత్రియుడే, కానీ రాజ్యమున్నవాడే రాజు. అలాంటి రాజులకు మాత్రమే కురురాజ్య పరిషత్ పోటీలో అర్హుడు అని భీష్ముడు ఒక గొప్ప వివరణ ఇస్తాడు. సో దుర్యోధనుడు అడుగుతాడు, ఇది కుల పరీక్షనా క్షాత్ర పరీక్షనా అని. ఎందుకంటే సూతకుమారుడు గనక మీరు కర్ణుడిని పోటీకి అనర్హుడు అంటున్నాడు, మరి ఇది కుల పరీక్ష అవుతుంది కదా అని అడిగితే కుల పరీక్ష కాదు అని దుర్యోధనుడితో ఏకీభవిస్తూ భీష్ముడు అంటాడు, ఇది ముమ్మాటికి నువ్వు అన్నట్లు క్షాత్ర పరీక్ష దుర్యోధన, కానీ రాజ్యమున్నవాడే రాజు అవుతాడు. ఇది అలాంటి రాజులు మాత్రమే కురురాజ్య పరిషత్ పోటీలో పాల్గొంటాడంటాడు. అప్పుడు దుర్యోధనుడు అంగరాజ్యానికి కర్ణుని పట్టాభిషిక్తుని చేసి ఇప్పుడు చెప్పండి అంటాడు. సో అందువల్ల ఇక్కడ కూడా ఒకటే క్వశ్చన్, మీరు ముమ్మాటికి ఇది ప్రాంతము, భాష పోటీ కాదు, అనుమానమే లేదు, ఇది ముమ్మాటికి రాజకీయ పోటీయే. కానీ అది భారతీయ జనతా పార్టీ తమిళనాడులో కూడా అలాగే అంటే, కిషన్ రెడ్డి తెలంగాణలో అంటే కరెక్ట్. కానీ తమిళనాడులో ఏం డిఎంకేని ఏం టార్గెట్ చేస్తున్నారు? తమిళ బిడ్డకు ఓటేయాలా? మీకు తమిళ భాషా సంస్కృతం మీద ప్రేమ లేదా? తమిళ బిడ్డ అత్యున్నత దేశ పదవికి వస్తుంటే మీరు సపోర్ట్ చేయరా అని డిఎంకేని అడుగుతున్నారు, ఇతర తమిళ ప్రాంతీయ పార్టీ అడుగుతున్నారు. అందులో భాగంగా ఎండిఎంకే సిపి రాధాకృష్ణన్ పట్ల పాజిటివ్గా కూడా స్పందించింది. మరి ఇప్పుడు ఎక్కడ రాజకీయం అయిపోయింది? కిషన్ రెడ్డి కో రాజకీయం, బీజేపీలో తమిళనాడు అధ్యక్షుడు ఇంకో రాజకీయం ఉంటుందా? భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కదా. మీరు స్టాండ్ తీసుకుంటే ఇది లాంగ్వేజ్ అండ్ రీజన్తో సంబంధం లేదు, ఇది ముమ్మాటికి పొలిటికల్ కాంటెస్ట్ అని తీసుకుంటే అదే తీసుకోండి. మీరు విచిత్రం ఏంటంటే స్టాలినోమా అక్కడ ఇది భాషతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, ఇది రాజకీయ పోటీ అంటాడు. తమిళనాడులో స్టాలిన్ అనేది తెలంగాణలో కిషన్ రెడ్డి అంటాడు, తెలంగాణలో రేవంత్ రెడ్డి అనేది తమిళనాడులో బీజేపీ అంటుంది. ఇది ఒక విచిత్రమైనది. అంటే ఎలా రాజకీయ పార్టీలు ఉంటాయో చూడండి. ఇండియా కూటమిలో భాగమైన స్టాలినోమో తమిళనాడులో ఇది రాజకీయ పోటీ కదా అంటాడు. సరిగ్గా అదే మాట ఇక్కడ బీజేపీ అంటది. ఇక్కడేమో ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏమో తెలంగాణ బిడ్డ కోటేరా, తెలుగు బిడ్డ కోటేరా అంటాడు. దాన్నో కిషన్ రెడ్డి అబ్జెక్ట్ చేస్తాడు. తమిళనాడులో బీజేపీ ఇదే మాట్లాడుతుంది. అంటే రాజకీయ పార్టీలు ఎంత స్వార్థంగా, ఎంత ప్రిన్సిపల్స్కి సంబంధం లేకుండా వ్యవహరిస్తాయని దానికి ఇది ఉదాహరణ. వాళ్ళకి ఏది కావాలంటే అది అవకాశవాదంతో మాట్లాడతారు. సో అందువల్ల కిషన్ రెడ్డి అయినా సమాధానం చెప్పాలి. మేము తమిళనాడులో కూడా దీన్ని పొలిటికల్ కాంటెస్ట్లోనే చూస్తామనండి, అభ్యంతరం లేదు. కానీ మీరే తమిళనాడులో దాన్ని రీజనల్ కాంటెస్ట్ చేశారు. ఇండియా కూడా అభ్యర్థి ప్రకటించకముందే చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిగా ప్రకటించకముందే సిపి రాధాకృష్ణన్ అభ్యర్థిగా ప్రకటించి డిఎంకేకి అప్పీల్ చేశారు, మేము తమిళ బిడ్డను ఉపరాష్ట్రపతి చేస్తున్నాం, మీరు మద్దతు ఇవ్వండి. రేవంత్ రెడ్డి అదే అడుగుతున్నాడు, మేము తెలంగాణ బిడ్డను ఉపరాష్ట్రపతి చేస్తాం, మీరు మద్దతు ఇవ్వండి అంటారు. తప్పేంటి? ఇక రెండవది, మరి తెలుగుదేశం ఏంటి? ఇలా టీడీపీ ఏమంటుంది, మేము ఎన్డీఏలో భాగం, ఎన్డీఏ అభ్యర్థిగా మద్దతు ఇస్తామని లోకేష్ అంటున్నాడు. మరి మీ తాత ఎన్టీ రామారావు కాంగ్రెస్లో భాగమా? పీవీనరసింహరావుకి ఎందుకు మద్దతు ఇచ్చాడు? పోనీ ఎన్టీ రామారావు ఆ రోజు చేసింది తప్పని మీరు ఎప్పుడైనా మహానాడులో తీర్మానం చేశారా? పోనీ ఇప్పుడైనా చెప్పండి, ఎన్టీ రామారావు రాజకీయంగా తప్పు చేశాడు అని ధైర్యంగా ఉంటే చెప్పండి. రామారావు చేసింది తప్పు, ఇట్ వాజ్ హిస్టారికల్ బ్లండర్, కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం ఏందనండి. అప్పుడు చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉండి కాంగ్రెస్ మద్దతు తీసుకోవడం కూడా తప్పు అవుతుంది. అంటే మీరు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ మద్దతు తీసుకుంటారు. మీరు ఎన్టీ రామారావు ఏకంగా తమ ప్రధాన ప్రత్యర్థి, అప్పుడు టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయం, ఇంకెవరు లేరు, తమ ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీని నిట్ట నిలువునా చీల్చిన పీవీనరసింహరావు మద్దతు ఇస్తారు నంద్యాలలో. దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ లెగసీ కట్టుబడి ఉంటుందా అనే క్వశ్చన్ వస్తుంది.
బీజేపీ క్వశ్చన్ ఏంటి, మీరు తమిళనాడులో చెప్పింది తెలంగాణలో చెప్పండి అని అడుగుతున్నారు. తమిళనాడులో ఒక స్టాండ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇంకో స్టాండ్ ఎట్లుంటుంది? అందువల్ల బీజేపీని అయినా తెలుగుదేశం కానీ ప్రశ్న ఎందుకు వస్తుంది? మీరు నిజంగానే నంద్యాల ఎన్నిక కూడా పొలిటికల్ కాంటెస్ట్ అనండి, అభ్యంతరం లేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఆ కుటుంబ సభ్యులే పోటీ చేస్తే సానుభూతితో తెలుగుదేశం పోటీ నుంచి వైదొలగలేదా? బీజేపీ పోటీ చేసింది కానీ టీడీపీ పోటీ చేయలేదు. మరి ఎందుకు చేయలేదు టీడీపీ పోటీ? అది పొలిటికల్ కాంటెస్ట్ కాదా? మీరు రాయలసీమలో ఒక సీట్లో ఉప ఎన్నిక జరిగింది, మీరు అది అప్పుడు టీడీపీ పోటీ చేయలేదు కదా, సానుభూతి అన్న పేరిట పోటీ చేయలేదు కదా, మరి అప్పుడు పొలిటికల్ కాంటెస్ట్ కాదా? స్టాండ్ ఒక్కటే ఉంటే అభ్యంతరం లేదు. స్టాండ్ భిన్నంగా మారినప్పుడే నాలంటోడు ఒకడు ఉంటాడు, చరిత్ర అంతా గుర్తుపెట్టుకొని అడిగేవాడు. సో ప్రజలకు మెమరీ షార్ట్ లీవ్డ్ అని వీళ్ళ నమ్మకం. కానీ ప్రజలకు అందరికీ షార్ట్ లీవ్డ్ మెమరీ ఉండదు. ఒకవేళ ఉన్నా మాలాంటోడికి లాంగ్ మెమరీ ఉన్నాడు కదా, దాన్ని అన్ని తీసి ఏకి ఇంకో పోయి మీరు ఎందుకు ఇట్లా చేసిందని అడుగుతాను కదా. ఇప్పుడు మీరు చెప్పిన విద్య, నీవు చెప్పిన విద్య ఏ నీరదాక్ష అని అడుగుతున్నారు ఎవరు? ఇదే బీఆర్ఎస్ ఏమన్నది, తెలంగాణ కోసం గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం, కుష్ఠరోగినైనా కౌగలించుకుంటామన్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు కేటీఆర్, థర్డ్ రేట్ సీఎం ప్రతిపాదిస్తే మేము సపోర్ట్ చేస్తామా? థర్డ్ రేట్ పార్టీ కాంగ్రెస్ ప్రతిపాదిస్తే సపోర్ట్ చేస్తామా? ఇదే మనం మరి యశ్వంత్ సిన్హా సపోర్ట్ చేసినప్పుడు ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉన్న ఇండియా కూటమి కదా. సో కుష్ఠరోగినైనా ముద్దు పెట్టుకున్నాం కౌలించుకునేటప్పుడు, గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకున్నప్పుడు తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ జస్టిస్ జీవన్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ మద్దతు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి? గొంగలి పురుగు, కుష్ఠరోగి వీళ్ళనైనా ముద్దు పెట్టుకుంటారు, కౌలించుకుంటారు. కానీ తెలంగాణ గర్వించదగినటువంటి బిడ్డ, న్యాయశాస్త్రవేత్త అయినా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎందుకు మీరు కరచాలనం కూడా చేయరు? ఎందుకు మద్దతు ఇవ్వరు? దాని బీఆర్ఎస్ ఆన్సర్ ఉండాలి కదా. ఇలా పార్టీలు రోజుకో మాట, పూటకో మాట, ఒక్కొక్క సందర్భంలో ఒక్కో మాట అంటేనే అభ్యంతరం. మీది ఒక స్టాండ్ చెప్పండి, మీ స్టాండ్ పాయింట్లో మేము విశ్లేషిస్తాం. ఏది మీరు పొలిటికల్ కాంటెస్ట్ అనండి, దానికి మీరు అన్ని సందర్భాల్లో పొలిటికల్ కాంటెస్ట్ అని అభ్యంతరం లేదు. నేనైతే అన్ని సందర్భాల్లో పొలిటికల్ కాంటెస్ట్ అంటాను, అనుమానమే లేదు. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా, ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా, ప్రైమ్ మినిస్టర్, ఎవ్రీ ఎలక్షన్ పొలిటికల్ కాంటెస్ట్. కానీ రాజకీయ పార్టీలు అలా చూడడం లేదు కదా. సందర్భం వచ్చినప్పుడల్లా మాది పొలిటికల్ కాంటెస్ట్ కాదు, తెలుగు బిడ్డ కనుక సమర్థిస్తామని ఆ రోజు తెలుగుదేశం పివి నరసింహరావు సమర్థించలేదా? సో అందువల్ల సందర్భం వచ్చినప్పుడు ఒక రకంగా మాట్లాడినప్పుడే క్వశ్చన్ వస్తుంది. మా సైద్ధాంతిక శత్రువు బీజేపీ, మా ఏకైక రాజకీయ శత్రువు డిఎంకే అంటూ ఉన్నారు సార్ టీవీకే అధినేత సినీ హీరో విజయ్. సో ఈ రెండు పార్టీలను తరిమి కొట్టడమే లక్ష్యం, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు, ఒంటరిగానే పోటీ చేస్తున్నాము అని ప్రకటించారు విజయ్. కానీ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కనుక మరో సినీ నటుడు, మరో సినీ హీరో పవన్ కళ్యాణ్ మాత్రం పొత్తులతోనే రాజకీయం చేస్తూ ఉన్నారు. 15 ఏళ్ల పాటు పొత్తులతోనే ఉంటాము, మా నాయకుడు చంద్రబాబు నాయుడే అని పదే పదే ఆయన చెప్తూ ఉన్నారు. సార్ విజయ్ వ్యూహానికి పవన్ కళ్యాణ్ వ్యూహానికి ఉన్న తేడా ఏంటి? అంటే ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా ఆ రోజు అక్కడ ఉన్న రాజకీయ కాంటెక్స్ట్ను బట్టి వ్యూహరచన చేస్తాడు. సినిమా హీరోలు కనుక అందరూ ఒకే రకమైన వ్యూహం అనుసరించాలని లెక్కలేదు కదా. మీకు పవన్ కళ్యాణ్ కూడా 2014లో ఎన్డీఏకి మద్దతు ఇచ్చాడు. 2019 ఎలక్షన్స్లో రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన పార్టీలకు వ్యతిరేకంగానే నిలబడ్డాడు. మీరు టీడీపీ, వైసీపీలకు వ్యతిరేకంగా వామపక్షాలు బీఎస్పీని కలుపుకొని పోటీ చేశాడు. అంటే ఒక థర్డ్ ఫ్రంట్గా ఎమర్జ్ కావాలని ప్రయత్నం చేశాడు. కానీ ప్రాక్టికల్గా జరగలేదు. పవన్ కళ్యాణ్ 2 సీట్లు ఓడిపోయాడు, జనసేన 1 సీట్లో కూడా గెలవలేదు. తనకున్న ఓటింగ్ 6%, 7%, 10% ఓటింగ్ కాస్త ఏ రకమైన రాజకీయ ప్రభావాన్ని చూపలేదు. దీనికి కారణం మన దేశ ఎన్నికల వ్యవస్థ. మన దేశ ఎన్నికల వ్యవస్థ ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ అంటారు. అంటే ఒక నియోజకవర్గంలో మెజారిటీ వస్తే మీరు 10 నియోజకవర్గాల్లో కలిపి 1000 ఓట్ల మెజార్టీ వచ్చినా 10 సీట్లు వస్తుంది. ఒక్క నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల మెజార్టీ వచ్చినా 1 సీట్ వస్తుంది. అందువల్ల మన ఎన్నికల వ్యవస్థనే కూటములు కట్టడానికి అనువైనటువంటి వ్యవస్థ. ఎందుకంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నీకు 20% ఓటింగ్ ఉన్నా కూడా 1 సీటు రాకపోవచ్చు. ఎందుకంటే మనది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, దామాషా పద్ధతి కాదు. అందువల్ల మన ఎన్నికల వ్యవస్థకున్న స్వభావం, ఇప్పుడు అమెరికా ఎన్నికల వ్యవస్థకు ఒక స్వభావం ఉంది. అక్కడ డెమోక్రట్లు, రిపబ్లికన్లు మినహా 3వ పార్టీగా ఎమర్జ్ అయ్యి ప్రెసిడెన్షియల్ రేస్లో ఉండే అవకాశం చాలా తక్కువ.
ఎందుకంటే అమెరికన్ ఎలక్టోరల్ సిస్టమే 2 పార్టీ సిస్టమ్కు అనుకూలంగా ఉంటుంది. భారతదేశ ఎన్నికల సిస్టమే మీకు కూటములకు అనుకూలంగా ఉన్న సిస్టమ్. అందుకే మీకు పవన్ కళ్యాణ్కు ఓటింగ్ ఉన్నా బలం ఉన్నా అతను ఏ రకమైన ఉపయోగము పడలేదు. సంఖ్యాపరంగా ఉపయోగపడలేదు, రాజకీయంగా కూడా ఉపయోగపడలేదు. ఎందుకంటే పోటీ చంద్రబాబు జగన్ అని పోలరైజ్ అయినప్పుడు ఈ పోలరైజేషన్లో లేని పార్టీ స్క్వీజ్ అయిపోతుంది. నీకు ఎంత గుడ్ విల్ ఉన్నా స్క్వీజ్ అవుతారు. ఎందుకంటే సంబంధం లేదు. ఎందుకంటే రాజకీయ లక్ష్యం ప్రజలు ఏముంటుంది, మీకు నేను ఇండిపెండెంట్గా 2014లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసినప్పుడు నేను క్యాంపెయిన్కి వెళ్తే ప్రజలు అదే అడిగారు, మీరంటే గౌరవం సార్, మీకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసాం, మీలాంటి వాళ్ళు పార్లమెంట్లో ఉండాలి, కానీ ఈ ఎన్నిక ఎందుకు జరుగుతుంది, మోడీని ప్రైమ్ మినిస్టర్గా ఉండాలా, కాంగ్రెస్ ప్రధానమంత్రి కావాలా, దీని కొరకు జరుగుతుంది, లేదా కేసీఆర్ను బలోపేతం చేయాలా? మీరు ఈ 3 క్వశ్చన్లలో ఎక్కడా మీరు కలవరు కదా. మోడీ ప్రధానమంత్రి కావడానికి మీరు ఉపయోగపడరు, మోడీ ప్రధానమంత్రి కాకుండా ఉండటానికి ఉపయోగపడరు, కేసీఆర్ను బలోపేతానికి మీకు ఎందుకు ఓటేయాలని అడిగారు. అందువల్ల నాకు 12,000 ఓట్లే వచ్చాయి. మల్కాజ్గిరిలో లోక్సభ ఉప ఎన్నికలు పోటీ చేస్తే 12,000 ఓట్లు వచ్చాయి. నాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కన్నా తక్కువ వచ్చాయి. అంటే నువ్వు ఎప్పుడైతే కాంటెస్ట్లో ఉండవో ఆ థర్డ్ ఫోర్త్ అనేది స్క్వీజ్ అయిపోతారు. అందువల్ల పవన్ కళ్యాణ్ 2019 ఎలక్షన్స్లో బలముండి కూడా బలహీనుడయ్యాడు. సో బలముండి కూడా బలహీనుడు కావటానికి కారణం మన ఎన్నికల వ్యవస్థ, అందులోనూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితుల స్వభావం. దీన్ని అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇలా అయితే మన పార్టీ ముందుకు పోదు, సో అని ఆయన వైసీపీని ఓడించటానికి ఎవరితోనైనా కలుస్తామని మళ్ళీ టీడీపీతో కలిశాడు. దాని రిజల్ట్ 21 సీట్లు, 100% స్ట్రైక్ రేటు, పవన్ కళ్యాణ్ భారీ విజయం మనం చూసాం. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఈ రాజకీయ పరిస్థితులు ఇప్పుడు ఇలాగే ఉంటాయా? దీనికి ఒక పాజిటివ్ సైడ్ ఉంటుంది, ఇది అదర్ సైడ్ కూడా ఉంటుంది. అదర్ సైడ్ ఏంటి, నాకు జీవీ నరసింహారావు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయం టీడీపీ వర్సెస్ వైసీపీ ఉన్నంత కాలం మాకేముంటుంది స్పేస్. మీరు టీడీపీ మీద కోపం ఉంటే వైసీపీని గెలిపిస్తారు, వైసీపీ మీద కోపం ఉంటే టీడీపీని గెలిపిస్తారు. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశారు, 2019లో 23 సీట్లకు పరిమితం చేశారు, జగన్కు 151 సీట్లు ఇచ్చారు. 2024కి వచ్చారు, చంద్రబాబు నాయుడు 164 సీట్లు ఇచ్చారు, జగన్కు 11 సీట్లు ఇచ్చారు. ఇదేనా ఇక పని, మరి మేము ఎప్పుడు ఎదగాలి? అందువల్ల మేము థర్డ్ ఫోర్త్గా ఉంటామని బీజేపీ ఆలోచించింది. కానీ పవన్ కళ్యాణ్ ఏమో తన బలముండి కూడా బలహీనుడు కావుతున్నాడు కనుక వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ ఆలోచించాడు. బీజేపీకి తప్పక పవన్ కళ్యాణ్ బాటలోకి వచ్చి టీడీపీతో కలిసింది. భవిష్యత్తులో 15 ఏళ్ల పాటు ఉంటారా రాజకీయాల్లో, అలాంటి గ్యారంటీలు వారంటీలు ఏముండవు. సో ఎప్పుడు ఏమవుతుంది అనేది రేపు నిజంగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత బాగా పెరిగిందనుకుందాం, ఇది మరి జగన్కే లాభం అయ్యే పరిస్థితి వస్తే ఏం చేయాలి? బీజేపీ పవన్ కళ్యాణ్లు వైసీపీతోనన్నా కలవాలి, కానీ వైసీపీతో కలవలేరు, వైసీపీ కలుపుకోదు. అప్పుడు థర్డ్ ఫోర్త్గా మళ్ళీ ఎమర్జ్ కావాల్సిందే. అందువల్ల ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు బట్టి ఉంటుంది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ వర్సెస్ ఎవరు అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు ఎన్టీ రామారావు బలంగా అప్పుడున్న జనతా పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ రాష్ట్ర వ్యాపిత ప్రజెన్స్ ఉండి కాంగ్రెస్ పార్టీని ఓడించగలుగుతాం అనే విశ్వాసాన్ని ప్రజలకు కల్పించే స్థితిలో లేదు. ఆ టైంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు, ప్రజలకు పిలిపించాడు, కాంగ్రెస్ దుష్ట పాలనకు చరమగీతం పాడుదాం అని. దానితో తెలుగుదేశం సూపర్ హిట్ అయింది. మీరు అదే చిరంజీవి 2009లో పార్టీ పెట్టాడు. అటు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు బలంగా ఉన్నారు. టీడీపీ కాంగ్రెస్ల మధ్య రాజకీయం పోలరైజ్ అయి ఉంది. చిరంజీవి తనకెందుకు ఓటేయాలో చెప్పుకోలేకపోయాడు. దాంతో 18% ఓటింగ్ కానీ పరిమితమయ్యాడు. ఎందుకంటే టీడీపీ నచ్చని, కాంగ్రెస్ నచ్చని ఓటింగ్ ఎప్పుడూ ఉంటుంది. ఆ ఓటింగ్ మాత్రమే వచ్చింది తప్ప సర్క్యూట్ బ్రేక్ చేసి ఒక స్థాయికి పోలేకపోయాడు. ఎందుకు పోలేకపోయాడు అని తిరుపతి మీటింగ్లోని ట్రెండ్ మనకు కనబడ్డది. అటు రాజశేఖర రెడ్డికి ఎందుకు ఓటు వేయకూడదో చెప్పడం లేదు, ఇటు చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఓటు వేయడం లేదో చెప్పడం లేదు. ఈ రెండు చెప్పకుండా చిరంజీవికి ఎందుకు ఓటేస్తారు? అందుకే ప్రజారాజ్యం ఫెయిల్ అయింది. సో అందువల్ల విజయ్ ఇప్పుడు అక్కడున్న పొలిటికల్ కాంటెక్స్ట్లో ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో క్లియర్గా చెప్పాడు తన అభిమానులకు,
మీరు నన్ను సీఎం అంటారు కానీ ఎమ్మెల్యేగానే గెలిపించలేదు, సీఎం ఎట్లయితాను, అందుకొరకు ఎక్కువ తక్కువ అంచనాలు వద్దు, వాస్తవికంగా ఉందామన్నారు. విజయ్ ఇంకా నమ్మకంలో ఉన్నాడు ఏంటంటే తానే ముఖ్యమంత్రి కాగలని. తాను ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు ఏడీఎంకేతో కలవలేడు. డిఎంకే అధికారంలో ఉంది కనుక డిఎంకేకి వ్యతిరేకంగా పోటీ చేయాలి. ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ కానీ ఒక మీడియా కానీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నప్పుడే పెరుగుతుంది. మీరు ఇప్పుడు అధికార పార్టీతో కలిస్తే ఎట్లా పెరుగుతుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి అదే. మీరు చూడండి, ఇలాగే రాజకీయం ఉంటే జనసేన బలపడదు, ఇంపాసిబుల్ కూడా. ఇక్కడికన్నా ఒక అడుగుడు ముందుకేదు. ఎందుకేదు? నువ్వు అపోజిషన్ స్పేస్లో ఉన్నప్పుడే ఏదైనా పెరగటానికి స్కోప్ ఉంటుంది. రూలింగ్ పార్టీ స్పేస్లో ఉంటే ఏం పెరగదు అనుకుంటుంది. పోనీ పవన్ కళ్యాణ్ వల్ల జనసేన వల్ల ఇంకో ఆంధ్రప్రదేశ్కి అద్భుతం జరిగింది అని మనం చెప్పుకునే పరిస్థితి ఉందా? అది కూడా లేదు. అందువల్ల జనసేనకు ఒక రకంగా నష్టం. మీరు రాబోయే కాలంలో రాజకీయం చూడండి, జనసేన తెలుగుదేశం రేపు బలహీనపడితే జనసేన కూడా బలహీనపడుతుంది. తెలుగుదేశం బలంగానే ఉంటే జనసేన కూడా బలంగా ఉంటుంది. కానీ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉండకుండా పోతుంది. పొత్తుల వల్ల అది కూడా జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీల అనుభవం చూసాం. దీర్ఘకాలం తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకున్నారు, అప్పుడు పొత్తులు ఉన్నప్పుడు గెలిచారు. పొత్తులు లేకపోతే కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకున్నారు. తెలుగుదేశం కాంగ్రెస్తో పొత్తున్నప్పుడు గెలిచారు. పొత్తు లేకపోతే ఒక్క సీట్ లేకుండా పోయింది. అందువల్ల పొత్తులు షార్ట్ టర్మ్లో లాభపడతాయి, లాంగ్ టర్మ్లో దెబ్బతీస్తాయి. అందువల్ల ఏ షార్ట్ టర్మ్లో డెఫినెట్గా లాభపడతాయి. పవన్ కళ్యాణ్ అందుకు ఉదాహరణ. లాంగ్ టర్మ్లో నష్టపోతాయి. బీజేపీ అందుకు ఉదాహరణ. తెలంగాణలో బీజేపీ పొత్తులు పెట్టుకున్నప్పుడల్లా దెబ్బతిన్నది. ఒక్కసారి విడిగా పోటీ చేయడం మొదలుపెట్టింది, పెరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీలు అందుకు ఉదాహరణ. దీర్ఘకాలం పొత్తుల్లో ఉన్నారు, దెబ్బతిన్నారు. అందువల్ల పొత్తులు పెట్టుకోవడం తప్పని కాదు. ఏ సందర్భంలో పొత్తు పెట్టుకోవాలి, ఏ సందర్భంలో విడిగా పోటీ చేయాలి అనే స్పష్టతగా రాజకీయ నాయకుడికి ఉంటే, రాజకీయ పార్టీకి ఉంటే కలుస్తుంది. అందువల్ల 2019లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ నష్టపోయాడు. 2024లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల లాభపడ్డాడు. అందువల్ల కొన్ని సందర్భాల్లో పొత్తు లాభం అవుతుంది, కొన్ని సందర్భాల్లో నష్టం అవుతుంది. నార్మల్గా షార్ట్ టర్మ్లో లాభం అవుతుంది, లాంగ్ టర్మ్లో నష్టం జరుగుతుంది. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలని చంద్రబాబు నాయుడు పదే చూస్తూ ఉన్నారు, పదే వాళ్ళను హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ అలా దారి తప్పుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. చాలా ఘటనలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ విషయం మీద నిన్న క్యాబినెట్ మీట్లో కూడా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయినట్టుగా సమాచారం సార్. రీసెంట్గా చాలా ఘటనలు అయ్యాయి. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్పై దాడి చేశారు. ఆ విజువల్స్ బయటకు వచ్చాయి. సో చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. కూన రవికుమార్ లేడీ ప్రిన్సిపాల్తో హెరాస్మెంట్ కేసు. అలాగే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ను బుడ్డా ఫకీర్ అనడం, వార్ 2 సినిమాను ఆడనీయను అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం. అలాగే రీసెంట్గా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేకి సంబంధించి నసీర్ అహ్మద్ మహిళతో వీడియో కాల్ మాట్లాడిన ఒక ఇష్యూ. గతంలో సత్యవేడ ఎమ్మెల్యే ఇష్యూ కూడా అయింది కదా సార్. అలాగే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆగస్టు 15న తనకు కుర్చీ వేయలేదని కలెక్టర్ అతిథి సింగ్ పై సీరియస్ అయ్యారు. వీటన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయినట్టుగా సమాచారం సార్. చంద్రబాబు నాయుడు ఎందుకు ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు? ఎన్నిసార్లు వార్న్ చేసినా ఎందుకు ఎమ్మెల్యేలు వినడం లేదు అంటే ఏం చెప్తారు? ఇదే కాకుండా మంత్రి భార్య ప్రోటోకాల్ అధికారులపైన పోలీస్ అధికారులతో వ్యవహరించిన తీరు చూశాం. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మినిస్టర్ కూడా చూశాం. ఇలా రకరకాల పద్ధతుల్లో ఎమ్మెల్యేల ప్రవర్తన ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. సొంత పార్టీకే తిరుగులేని మెజార్టీ 135 ఎమ్మెల్యేస్. మరి ఒక్క ఎమ్మెల్యేపై కూడా ఎందుకు చర్య తీసుకుంటలేడు? ఏమైనా మంత్రివర్గ సమావేశంలో తీవ్రంగా మందలించాడని అనుకూల పత్రికల్లో వార్తలు, దాన్ని అందుకే ప్రత్యర్థులు లీక్లు అంటున్నారు. అంతే తప్ప ఎమ్మెల్యేలను మందలించినట్టు కూడా బహిరంగంగా ఉండదు. చంద్రబాబు నాయుడు చాలా కోపం వచ్చింది, చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యాడు, చంద్రబాబు నాయుడు మందలించాడు, చంద్రబాబు నాయుడు ఊరుకోడు, ఇదంతా జరుగుతుంది. కానీ బహిరంగంగా ఏది ఉండదు. మీరు ఎందుకు ఒక్క ఎమ్మెల్యేనైనా ఒక 15 రోజులు సస్పెండ్ చేయాలి? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పుడు ఏ చర్య లేకుండా రోజు మందలించాడు, సీరియస్ అయ్యాడు, కోపానికి వచ్చాడు, ఊరుకోనున్నాడు, ఇక్కడే ఉంటే సంగతి తెలిసినట్టాడు. అంటే లేస్తే మనిషిని కావాలంటే అంట చంద్రబాబు నాయుడు లేవడం లేదు. లేస్తే మనిషిని కాదు అంటాడు కానీ లేవకపోతే ఎట్లా జనం ఎందుకు ఎమ్మెల్యేలు వింటారు? నిజమే, చంద్రబాబు నాయుడు లేస్తే వీళ్ళంతా ఎవడు మిగిలాడు. కానీ వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకుని గెలిచిన వాళ్ళే కదా. ఇందులో సొంత బలంతో గెలిచిన వాళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారు? తెలుగుదేశం ఎమ్మెల్యేలు అత్యధికంగా గెలిచింది
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనే గెలిచారు. ఈవెన్ సొంత బలమున్న వాళ్ళు కూడా 10,000 ఓట్లు ఉండొచ్చు, 20,000 ఓట్లు ఉండొచ్చు, 30,000 ఓట్లు ఉండొచ్చు. అల్టిమేట్గా ఎమ్మెల్యే గెలవరు. ఎమ్మెల్యేగా గెలవడానికి మూలం ప్రజలకు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలనే కోరిక, జగన్మోహన్ రెడ్డి ఓడించాలన్న కోరిక. ఈ రెండే కదా, ఇంకా వేరే కోరిక లేవు కదా. పలానాని ఎమ్మెల్యే చేయాలని ప్రజలు ఓట్టేలే కదా. మరి చంద్రబాబు నాయుడుకి అపకీర్తి తెచ్చేలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? వాళ్ళ సహజ స్వభావాన్ని బయటపెట్టుకుంటున్నారు. మరి మరి పార్టీ ఏం చేస్తుంది? పోనీ ఈ బొటాబొట్టి మెజారిటీ ఉంది, రేవంత్ రెడ్డి లాగా 64 సీట్లే ఉన్నాయి. ఎవరినైనా ఏమన్నాడంటే ఏమవుతుందో తెలియదు, రాజగోపాల్ రెడ్డి ఏమన్నంటే ఆయన ఏం చేస్తారో తెలియదు అని భయపడవచ్చు. లేదా గ్రూపులు ఉన్నాయి. సో మనం ఒకరినంటే బట్టి కోపం వస్తుందేమో, ఇంకోనంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోపం వస్తుందేమో అంటే రేవంత్ రెడ్డి కంటే కొన్ని చేతులు కట్టేసి పెట్టున్నాయి. చంద్రబాబు నాయుడు చేతులు కట్టేసి లేవు కదా. చంద్రబాబు నాయుడు ఏమైనా చేయొచ్చు. పోనీ ఇప్పుడు వాళ్ళని ఎమ్మెల్యేలుగా తొలగించిన వాళ్ళు వెళ్ళి వైసీపీలో చేరి రాజకీయం చేసే పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తలేరు. వాళ్ళే 11 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. మరి ఇలాంటి టైంలో కూడా వై చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ యాక్టింగ్? ఎందుకు రెడ్ బుక్ అనేది కేవలము ప్రత్యర్థుల కొరకే పనిచేస్తుందా? ఏదైనా ఎనీ లా బుక్ ఒక్క పార్టీకి పనిచేయదు, 2 పార్టీలకు పనిచేస్తుంది. ఇప్పుడు రెడ్ బుక్ లా బుక్ అనుకున్నప్పుడు లోకేష్ ఏమంటున్నాడు? రెడ్ బుక్ అనేది లా బుక్ అంటున్నాడు. మేము రాజకీయ కక్ష కాదు, తప్పులు చేసిన వారిని శిక్షించేందుకే ఆ పేర్లు రాసుకున్నాం అంటున్నారు. వెన్ రెడ్ బుక్ ఈజ్ లా బుక్, రెడ్ బుక్ షుడ్ అప్లై టు టీడీపీ ఎర్రింగ్ ఎమ్మెల్యేస్ ఆల్సో. తెలుగుదేశంలో కూడా దారి తప్పుతున్న ఎమ్మెల్యేలకు కూడా రెడ్ బుక్ ఉండాలి కదా. లేకుంటే ఎల్లో బుక్ అని ఉండాలి కదా, పొలిటికల్ బుక్. టీడీపీ క్రమశిక్షణ దాటుతున్నారని మరి మీరు ఏమీ అనకపోతే వాళ్ళు ఎందుకు ధైర్యం? వాళ్ళకి ఏముంటుంది? ఇప్పుడు ఏమంటున్నాడు? ఇన్ఛార్జ్ మంత్రుల పైన బాధ్యత పెడుతున్నారు. ఇవాళ పేపర్లో వచ్చి చూడండి మీరు, ఆంధ్రదేశంలో ఇన్ఛార్జ్ మంత్రులు ఏం చేయగలుగుతారు? వాళ్ళకేముంటుంది బలము? వాళ్ళు కూడా వాళ్ళు మీరు తెలుగు అందరూ ఇప్పుడున్న మంత్రులు ఎవరు అత్యధికులు సీనియర్ మంత్రులు కారు. యనమల రామకృష్ణుడు ఇట్లాంటి సీనియర్లు, అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు ఒకరిద్దరు మినాయిస్తే అందరూ కూడా కొత్తగా మంత్రులు. చాలామంది పేర్లు కూడా చాలా మనకు తెలియదు. తప్పు కూడా ఏం కాదు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, యూత్కి అవకాశం ఇవ్వాలి. ఎప్పుడూ ఆ పాత ఫేసెస్ ఏం చూపెడతారు? అందువల్ల మీకు పాత యనమల రామకృష్ణుడో, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డో ఇలాంటి ఓల్డ్ లీడర్లకు కాదు, పాత సీనియర్ నాయకులకు కాదు. మరి వీళ్ళు వెళ్ళి వాళ్ళనే కంట్రోల్ చేయగలుగుతారు. అందువల్ల చంద్రబాబు నాయుడే కంట్రోల్ చేయలేకపోతే ఇన్ఛార్జ్ మంత్రులు ఏం కంట్రోల్ చేస్తారా చెప్పండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడే నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు ఇంటలేరు, మీకు ఎన్నిసార్లు చెప్పాలి, పార్టీకి నష్టం చేసేలా చెప్తున్నారని. అంటే చంద్రబాబు నాయుడు చెప్పిన వాళ్ళు ఇంటలేరు అన్నట్టే కదా. ఎమ్మెల్యే పిలిపించి కూడా కోపడుతున్నాడు, అయినా వాళ్ళు ఇంటలేరు. చంద్రబాబు నాయుడుకి వినోడే ఇన్ఛార్జ్ మంత్రులకు ఇట్టడా? నాకు చెప్పండి. చంద్రబాబు నాయుడుకే వినడం వాళ్ళు ఇన్ఛార్జ్ మంత్రులకు ఎట్టింటారు? సో అందువల్ల ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది తెలుగుదేశంలో? ఎందుకు తెలుగుదేశం గాడి తప్పుతోంది? క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న రాజకీయ పార్టీ కదా, చంద్రబాబు నాయుడు లాంటి బలమైన నాయకుడు కదా, సంపూర్ణ ప్రజాబలం ఉండి ప్రజా తీర్పున్న నాయకుడు కదా, తిరుగు లేకుండా శాసనసభలో బలం ఉంది కదా, ప్రత్యర్థి చాలా బలహీనంగా ఉన్నాడు కదా, అయినా తన పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు? ఇది $1 మిలియన్ క్వశ్చన్, కోటి రూపాయల కష్టం కదా. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ మీద చేసిన ఈ బుడ్డా ఫకీర్ వ్యాఖ్యల మీద ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ర్యాలీలు, నిరసనలు చేస్తూ ఉన్నారు సార్. టీడీపీ అధిష్టానాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు, దగ్గుబాటి ప్రసాద్ సస్పెండ్ చేయండి పార్టీ నుంచి, లేకపోతే అంటే ఆయన మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి. మనకున్న సమాచారం మేరకు నిన్న కేబినెట్ భేటీ అయిన తర్వాత దగ్గుబాటి ప్రసాద్ చంద్రబాబు నాయుడిని కలిశారు, చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు అని చెప్పేసి కొన్ని పత్రికల్లో వచ్చింది సార్. అంటే అంత ఘోరంగా జూనియర్ ఎన్టీఆర్ని తిట్టినా కూడా చంద్రబాబు నాయుడు ఎందుకు ఒక సీరియస్ యాక్షన్ దగ్గుబాటి ప్రసాద్ మీద తీసుకోవడం లేదనుకోవాలి. అంటే జూనియర్ ఎన్టీఆర్ను తిట్టడం వరకే కాదు, ఆ తిట్టిన భాష అసలు సభ్య సమాజంలో మాట్లాడలేదు. ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు సతీమణిని ఉద్దేశించి వైసీపీ నేతలు అసెంబ్లీలో చేసిన దుర్మార్గమైన మాటలకు సభ్య సమాజం తలవంచుకుంది. తలవంచుకోవడమే కాదు, చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టాడు. ఇది గౌరవ సభ కాదు అని శపథం చేశాడు. అందరము ఖండించాం. కాస్త సభ్యతా సంస్కారాలున్న ప్రతి ఒక్కడు తెలుగుదేశమే కావాల్సిన అవసరం లేదు. ఈవెన్ వైసీపీలో కూడా ఎవరైనా మీరు అన్అఫీషియల్గా అడిగితే అన్యాయం ఇలా మాట్లాడడమే అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వారించలేదు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ప్రోత్సహించాడు. ఒక రకంగా
కొడాలి నాని చంద్రబాబు నాయుడు అన్నప్పుడల్లా చంద్రబాబు నాయుడు ముఖం చూసేవాడు కాదు, కెమెరా ముఖం చూసేవాడు కాదు, జగన్మోహన్ రెడ్డి ముఖం చూసేవాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖంలో అందం, సో బావ కళ్ళల్లో ఆనందం అని తెలుగులో ఒక సామెత అయిపోయింది కదా. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి వారించకపోవడాన్ని ప్రజలు కూడా అంగీకరించలేదు. నేను ఆ రోజుల్లో కూడా చెప్పాను, ఇది అన్యాయమైన మాట. రాజకీయ రంగంలో పబ్లిక్ లైఫ్లో లేని కుటుంబ సభ్యుల పైన అసభ్యంగా మాట్లాడడం ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం కాదు. లోకేష్ కూడా చాలా సీరియస్ అయ్యాడు, ఈ రకంగా మాట్లాడతారని. మరి జూనియర్ ఎన్టీఆర్ ఇది వర్తించదా? జూనియర్ ఎన్టీఆర్ను ఏ రకంగా అన్నాడో ఆఖరికి వాళ్ళ తల్లిని కూడా అవమానించే రీతిలో మాట్లాడాడు కదా. నందమూరి తారక రామారావు కోడల్ని కూడా అవమానించే రీతిలో మాట్లాడితే మరి దానికి కేవలం మందలించుడేనా? అది మందలించాడో లేదో కూడా మనకు తెలియదు, లోపల ఏం మాట్లాడో మనకు తెలియదు. ఓకే, పత్రికల్లో చూసాం, మందలించి ఉంటాడు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడే జూనియర్ ఎన్టీఆర్ అలా అనవని అంటాడని నేనైతే అనుకోను. సో కానీ బట్ ఎందుకు శిక్ష తీసుకోరు? ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ మీ కుటుంబ సభ్యుడే కదా, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడే కదా. చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకున్నాడు, జూనియర్ ఎన్టీఆర్ కూడా కన్నీళ్ళు పెట్టుకుని ఉండాలి. ఆయన బహిరంగంగా రాజకీయాల్లో లేడు కనుక బహిరంగ పెట్టుకోలేదు. మీరు ఆ రోజు కౌరవ సభ అన్నారు, ఈరోజు శాసనసభను జగన్మోహన్ రెడ్డి కౌరవ సభగా మారిస్తే ఆంధ్ర రాష్ట్రమే కౌరవ సభగా మారిపోతుంది కదా అనంతపురం ఎమ్మెల్యే మాటల వల్ల. మరి శాసనసభ కౌరవ సభగా చేస్తేనే చంద్రబాబు నాయుడు శపథం చేశాడు. మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని కౌరవ సభగా మారిస్తే అంగీకరించుదామా? ఒక ఎమ్మెల్యే లేడీ డాక్టర్ పైన వివరిస్తాడు, ఇంకో ఎమ్మెల్యే ఒక మహిళతో వివరిస్తాడు. మనం ఒక వైసీపీ ఎంపీ అసభ్యంగా వీడియోలు చూస్తే అందరము ఖండించాం కదా, ఇది అన్యాయం, ఇది దుర్మార్గం అని. జగన్మోహన్ రెడ్డి ఖండించకపోవచ్చు, మనమైతే ఖండించాం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖండించకపోవచ్చు, చంద్రబాబు నాయుడు పైన కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలు మనం ఖండించాం కదా. మరి ఈ విషయంలో తెలుగుదేశం నాయకత్వం చాలా కఠినంగా ఉండడం లేదు, అదే ఆశ్చర్యం వేస్తుంది. దానివల్ల ప్రత్యర్థుల వాదన జూనియర్ ఎన్టీఆర్ పైన అనంతపురం ఎమ్మెల్యే ఏదైనా చూసుకొని మాట్లాడాడు. పైకి మందలించినట్టు కనబడ్డా అధిష్టానం కూడా సంతృప్తి పడుతుందని అనిపించాడా? చంద్రబాబు నాయుడు లోకేష్లో సంతృప్తి పడతారని అనుకున్నారా? లేకపోతే ఎందుకంటాడు, ఎందుకంటే మా లొకేషన్ అంటావురా అని కూడా అన్నాడు. కారణం కూడా లొకేషనే. సో ఇది రోజు రోజుకు అనుమానాలు పెంచుతోంది. జూనియర్ ఎన్టీఆర్ స్థాయిలో ఉన్న వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి 2009లో ప్రచారం కూడా చేశాడు. అంటే రాష్ట్రంలో ఎవడైనా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి, ఉండకపోతే మేము ఏమైనా తిడతాం. కానీ ఈ సంస్కృతి ఎక్కడి దాకా పోతుంది అనేది నా క్వశ్చన్. ఇది అనుకుని అంగీకరిస్తామా? మీరేమైనా ఒక అభిప్రాయం ఉంటే దాన్ని ఖండించండి. నాగేశ్వరరావు అభిప్రాయం చెప్తాడు, ఖండించండి, తప్పని చెప్పండి, అభ్యంతరం లేదు. కానీ తెలుగుదేశం అనుకూల విశ్లేషకుడు వీడియో పెట్టాడు, నాగేశ్వరను కాలి చెప్పులతో కొట్టే రోజులు వస్తాయి. ఇది ఎక్కడ సంస్కారం అండి? నేను లోకేష్ పంపించాను కూడా, విల్ చెక్ అని మెసేజ్ పెట్టాడు. కానీ ఇప్పటికీ ఒక తమ్నేలు మార్చాను నేను అపోజ్ చేశాక. బుద్ధి మార్చుకో అని తమ్నేలు మార్చారు. అసలు చెప్పులతో కొట్టే అధికారం మీకు ఎవరిచ్చారండి? నేను తప్పు చేస్తే కేసు పెట్టండి. నేను ఒకవేళ విశ్లేషణలో తప్పుగా మాట్లాడాను అనుకుందాను, నా మీద మీరు కేసు పెట్టండి. ఎంతోమంది మీద పెట్టారు కదా, నా మీద కూడా పెట్టండి. నేను తప్పు ఉంటే ఐఎమ్ రెడీ టు ఫేస్ ద లా. కానీ మీరు చెప్పుతో కొట్టే మీరెవరండి చెప్పుతో కొట్టడానికి? అంటే మీరు నేను పోనీ మరి నేనేమైనా ప్రతి మా సందర్భంలోనూ ఒకే రకంగా మాట్లాడటం లేదు. అమరావతి పైన ఇక్కడే చర్చ వస్తే జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా ప్రశ్నించాను కదా. అమరావతిపై ఎందుకు అక్కసని వీడియో ఉంది చూడండి, 45,000 మంది చూశారు ఇప్పటికీ. దాంట్లో తీవ్రంగా ప్రశ్నించారు, ఇదేంది అమరావతి పైన, అమరావతి మునిగిపోతుందని అమరావతి పైన ఈ రకమైన దుష్ప్రచారం ఏంది అన్నానే. మీకు కొమ్మినేని షోలో అమరావతి పైన వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా మీరు ప్రశ్నించారు. ఇవన్నీ ఉన్నాయి కదా మీకు. అంటే ప్రతి సందర్భంలోనూ మీ సేవలోనే తరించాలి, లేకపోతే మేము నాగేశ్వర జూనియర్ ఎన్టీఆర్ అన్న తర్వాత నాకు అనిపించింది, ఈ జూనియర్ ఎన్టీఆర్ని ఇంత మాట అంటే నందమూరి తారక రామారావు కోడలపైనే ఇలాంటి అర్థమచ్చేలా నీచంగా మాట్లాడితే, నందమూరి తారక రామారావు మనమనిపైనే ఇంత అరాచకంగా మాట్లాడిన అతనిపైన ఏ చర్య లేకపోతే ఇక నాగేశ్వర్ అన్నపైన ఏం చర్యలు ఉంటాయి? సో ఐ గాట్ కాన్ఫిడెన్స్. ఇక అందువల్ల తప్పనిసరిగా తెలుగుదేశం తప్పు చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్కు బహిరంగంగానే పార్టీకి క్షమాపణ చెప్పాలి. ఈవెన్ తెలుగుదేశం ఎమ్మెల్యేని క్షమాపణ చెప్పడం కాదు, పార్టీకి క్షమాపణ చెప్పాలి. మీ పార్టీ ఎమ్మెల్యే, మీకు సంబంధం లేకపోవచ్చు, నిజమే, చంద్రబాబు నాయుడు సంబంధం లేకపోవచ్చు, లోకేష్ సంబంధం పోవచ్చు. పార్టీ ఎమ్మెల్యే తప్పు చేస్తే పార్టీకి క్షమాపణ చెప్పాలి కదా. ఇది తప్పు, ఇది సరైనది కాదు.
మా పార్టీ తరఫున మేము క్షమాపణ అడుగుతున్నాం, అతని పైన చర్య తీసుకో, 15 రోజులు సస్పెండ్ చేయండి, నెల రోజులు సస్పెండ్ చేయండి, ఎక్కువ రోజులు కాదు, పోనీ ఒక వారం రోజులు సస్పెండ్ చేయండి, పోనీ ఒక్కరోజు సస్పెండ్ చేయండి, ఒకటే డే, ఈ ఒక్కరోజు మేము అతను పార్టీ సభ్యుడు కాదు అని చెప్పండి. తర్వాత మళ్ళీ మీరు పార్టీలో చేర్చుకోండి, అభ్యంతరం లేదు. దీనికి ఆన్సర్ ఉండాలి కదా, ఎందుకు చర్య తీసుకోరు? కనీసం ఒక్కరోజైనా జూనియర్ ఎన్టీఆర్ అన్న వ్యక్తి పైన సస్పెన్షన్ వేటు వేయకపోతే మీరు దీన్ని మరిగా ఆయన ఏదైనా చూసుకొని మాటలు అనగలుగుతున్నాడు. ఈయన కాకపోతే ఇంకోటి అంటారు. జియో పొలిటికల్ ఇష్యూస్ విషయానికి వస్తే ప్రొఫెసర్ గారు, గాజా ఆక్రమణకు ఇజ్రాయెల్ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వేలాది మంది అక్కడ చనిపోయారు, వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అది ఒక నరకప్రాయంగా మారిపోయింది మొత్తం గాజా సిటీ అంతా కూడా. సో ఏం జరగబోతోంది సార్, అండ్ ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? అంటే ఆల్రెడీ ఇజ్రాయెల్ 60,000 మంది రిజర్విస్ట్ ఫోర్సుల్ని రమ్మని చెప్పాడు. గాజా పైన నిన్న రాత్రి కూడా పెద్ద ఎత్తున గగనతల దాడులు చేశారు. గ్రౌండ్ ఫోర్సెస్ కూడా గాజాను ఆక్రమిస్తాయని ప్రకటించేశాడు. ఇప్పటికే 62,000 మంది చనిపోయారు. అసలు ఈ ఆకలి చావులు అవుతున్నాయి, ఆకలితో కూడా పిల్లలు చనిపోతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం హాస్పిటల్స్లో 300% కెపాసిటీతో నడుస్తున్నాయి. అంటే 10 మంది పేషెంట్లకు అవకాశం ఉంటే 3,000 మంది పేషెంట్లు ఉన్నారు. చూడండి ఎంత మరణము. 10 మంది పేషెంట్లకు సదుపాయం ఉంటే 3,000 పేషెంట్లు ఉన్నారు. మన హాస్పిటల్ చూస్తాం, 10 మంది సదుపాయం ఉంటే 15 మంది ఉంటే 12 మంది ఉంటే ఇద్దరిని బెడ్ లేక కిందేస్తే ఎంత గోలైతే మన దగ్గర. కానీ 10 మంది పట్టేటువంటి ఒక హాస్పిటల్లో 3,000 మంది ఉన్నారు. ఎంత హారబుల్ సిచ్యువేషన్ చూడండి. రోజు బాంబులు వర్షం కురుస్తోంది, లక్షలాది మంది. ప్రతి గాజన్ నిరాశ్రయుడయ్యాడు. ఎస్, హమాస్ జరిపింది దుశ్చర్య కాదని ఎవరు అన్నారు. ఇజ్రాయెల్ పైన హమాస్ అమాయకుల పైన జరిపిన దుశ్చర్య తీవ్రవాద చర్య, దాన్ని మనం అందరము ఖండించాం. కానీ మీరు గాజా ప్రజలే తప్పు చేశారు. గాజా ప్రజలపైన ఎందుకు యుద్ధం చేస్తున్నారు? నేను డే 1 నుంచి అదే చెప్తున్నాను. మీరు హమాస్ పైన యుద్ధం చేయండి. హమాస్ మీ పైన దాడి చేసింది, మీరు హమాస్ పైన దాడి చేయండి, అభ్యంతరమే లేదు. ఎందుకంటే మీ పైన మిలిటరీ అటాక్ చేసిన వాడు, అది కూడా అమానుషంగా అన్నం పుణ్యం మెరుగని మహిళలపైన పిల్లలపైన దాడి చేసిన వాడిని ఖచ్చితంగా శిక్షించండి, ఏం అభ్యంతరం లేదు. కానీ ప్రజలంతా ఏం చేశారని క్వశ్చన్. ఈ మధ్య మా భారతదేశ అనుభవం ఉంది. మనము పాకిస్తాన్లో ఒక్క పౌరుని అటాక్ చేశాము, పాకిస్తాన్లో ఒక్క సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్ చేశామా, పహల్గామ్లో 20 మందికి పైగా పట్టణ పెట్టుకున్నా మనం ఎక్కడా పాకిస్తాన్ పౌరుల్ని టార్గెట్ చేయలేదు. ఇది భారతదేశం చూపెట్టింది. మరి ఇజ్రాయెల్ చూపెడుతున్న దానికి దీనికి ఎంత తేడా ఉంది? మనం క్లియర్గా టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్నే 9 ప్లేసెస్లో టార్గెట్ చేసి పాకిస్తాన్ చెప్పాం కూడా. మన జయశంకర్ ఓపెన్గా చెప్పాడు, మేము ఇన్ఫార్మ్ కూడా చేశాం, మేము మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ముట్టుకోవడం లేదు అని. తర్వాత ఎప్పుడైతే మనపై కూడా దాడి పాకిస్తాన్ మొదలుపెట్టిందో అప్పుడు మనం మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై అటాక్ చేశాం. అప్పటికీ కూడా LOC వద్ద భారత్ మన ప్రజల్ని పౌరుల్ని చంపుతున్నా కూడా మనం ఒక్క పాకిస్తాన్ పౌరుల్ని టార్గెట్ చేయలేదు. మరి ఇజ్రాయెల్ 62,000 మందిని చంపింది. 62,000 మంది హమాస్ కార్యకర్తల, ఇందులో సగం మంది మహిళలు, పిల్లలు. వాళ్ళంతా హమాస్ మిలిటెంట్లా. ఇప్పటి వరకు హమాస్ టనల్స్ నాశనం చేయలేకపోయారు. హమాస్ను పూర్తిగా హమాస్ నాయకత్వాన్ని ఎలిమినేట్ చేశారు, కానీ హమాస్ మాత్రం పోలేదు. కారణం ఏంటి? ఇప్పటికి ఇజ్రాయెల్కి ఎందుకు అర్థం కావడం లేదు? హమాస్ తీవ్రవాద సంస్థే, కానీ అది ప్రజల్లో భాగమైన సంస్థ. ప్రజల్లో భాగమైన సంస్థను మీరు ఏ రకంగా వేరు చేయగలరు? మిలిటరీ పద్ధతుల్లో సాధ్యమా? లక్షలాది మంది గాజాలను చంపగలవా? ఎందుకంటే ఎవరు గాజాలో పౌరుడో ఎవరు హమాసో తెలియదు. ప్రతి పౌరుడు ఒక హమాస్ వీరుడు, హమాస్ పోరాట వీరుడుగా మారిపోతున్నాడు. మీరు ఎలా ఆపగలుగుతారు చెప్పండి? హమాస్ను పొలిటికల్గా ఐసోలేట్ చేయాలి తప్ప నేను హమాస్ పేరిట గాజా ప్రజలపైన దాడి చేస్తుంటే ప్రజలంతా హమాస్ వైపు వెళ్తారు కదా. ఏం చేయాలి? వాళ్ళకి ఇంకో మార్గం ఏమని చెప్పండి. ఇప్పుడు హమాస్ కాదు, ఇంకెవరున్న మార్గం? ఇజ్రాయెల్ ఏమో దాడి చేస్తుంది, హమాస్ పట్ల వ్యతిరేకత ఉన్న ఇంకో మార్గమే లేదు కదా. అందువల్ల చరిత్రలో 2006లో 2005-06లో ఇలాగే హమాస్ ఇలాగే ఆక్రమించి ఇజ్రాయెల్ ఖాళీ చేసి వెళ్ళిపోయాక ఎన్నికలు జరుపుతాయి కదా. హమాస్ అధికారంలోకి వచ్చింది. హమాస్ అధికారంలోకి వచ్చింది ఎన్నికల ద్వారా, ఇజ్రాయెల్ ఖాళీ చేస్తే. అందువల్ల ఇప్పటికీ ఇజ్రాయెల్లో పౌరులు తిరగబడుతున్నారు. నిన్న కూడా కొన్ని వేల మంది నిరసనలు తెలిపారు. ఇది హాస్టేజెస్
హమాస్ వద్ద బందీలుగా ఉన్న వాళ్ళ ప్రాణాలకు ముప్పు అంటున్నారు, మీరు గాజాను ఆక్రమిస్తారు. నెతన్యాహు ఏమంటున్నాడు, మేము గాజాను ఆక్రమిస్తాం కానీ గవర్నెన్స్ పాలన మేము చేపట్టమంటాడు. అంటే ఏంది పరిస్థితి? మేము ఆక్రమించి పాలన చేపట్టకపోతే వ్యాక్యూమ్ ఏర్పడదా? ఆ వ్యాక్యూమ్ నుంచి హమాస్ కన్నా ప్రమాదకరమైన శక్తులు రావా? సద్దాం హుస్సేన్ విషయంలో అమెరికా ఇలాగే చేసింది. సద్దాం హుస్సేన్ అంతం చేసింది, పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడింది. ఆ వ్యాక్యూమ్ల నుంచి ఐసిస్ పుట్టింది. మీకు అల్ఖైదా కన్నా ప్రమాదకరమైన ఐసిస్ పుట్టింది. మీరు చూస్తూ ఉండండి, ఇలాగే జరిగితే హమాస్ కన్నా ప్రమాదకరమైన తీవ్రవాద సంస్థ పుట్టుకొస్తుంది. ఇంకో మార్గం ఉండదు. నువ్వు ఆక్రమిస్తావు, వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తావు, పవర్ స్ట్రక్చర్ ఉండదు, పొలిటికల్ వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తావు. ఏం జరుగుతుంది? పోనీ హమాస్ అంటే తీవ్రవాద సంస్థ, అది పక్కన వెస్ట్ బ్యాంక్ ఉంది, అక్కడైతే పాలస్తీన్ అథారిటీ ఇంతవరకు ఇజ్రాయెల్ పైన దాడి చేయలేదు. మరి అక్కడ కూడా సేమ్ అదే రకంగా దాడులు చేస్తున్నావు కదా. ఇంత తీవ్రంగా కాకపోయినా అక్కడ కూడా ఇజ్రాయెల్ జోక్యం చేసుకుని ఉంది కదా. మరి వాళ్ళన్న పాలన పాలించమంటున్నావా? ఆల్రెడీ ఫ్రాన్స్, ఆస్ట్రేలియా లాంటి వెస్ట్రన్ కంట్రీస్ కూడా పాలస్తీనాను గుర్తిస్తున్నాయి. వాళ్ళ అనేక యూరోపియన్ దేశాలు పాలస్తీనా గుర్తిస్తున్నాయి. అంటే ట్రంప్ అండ చూసుకొని నెతన్యాహు తన రాజకీయ మనుగడ కొరకు ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇది ఇజ్రాయెల్లో ఉన్న ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. దీనికి పరిష్కారం 2 స్టేట్ సొల్యూషన్ తప్ప నో స్టేట్ ప్రజలుగా పాలస్తీనీలు మారిస్తే హమాస్ కన్నా ప్రమాదకరమైన తీవ్రవాద శక్తులే పుట్టుకొస్తాయి. వెన్ దెర్ ఇస్ నో స్టేట్, ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ పుట్టుకొచ్చింది. వెన్ దెర్ ఇస్ నో స్టేట్ ఇన్ గాజా, దెర్ విల్ బి సమ్ అదర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ విల్ కమ్ అప్. సో అందువల్ల చాలా ప్రమాదకరమైన ఆట ఆడుతున్నాడు. నేను చాలాసార్లు చెప్పాను, నెతన్యాహు యుద్ధం ఆగితే నెతన్యాహు ప్రభుత్వం పడిపోతుంది, ఆయన పైన అవినీతి కేసులు ఉన్నాయి, ఆయన జైలుకి వెళ్తాడు. అందువల్ల యుద్ధం ఆగకూడదు. అందువల్ల ఎవరిపైనో ఒకరిపైన యుద్ధం చేస్తూనే ఉంటాడు. అది హిజ్బుల్లానో, అది ఇరానో, అది హూతీలో, అది ఈ మధ్య సిరియాపై చేశాడు. ఎవరు లేకపోతే ఎవరి మీద యుద్ధం చేస్తాడు. అందుకే నిరాయుధులైన గాజా ప్రజలపై కూడా బాంబుల వర్షం కురిపిస్తున్నాడు. హమాస్ను అంతం చేస్తాడా అంటే చరిత్ర చెప్పింది అంతం చేయలేడు. ఇలా కొత్తగా యుద్ధం చేస్తుంది ఇజ్రాయెల్. 80 ఏళ్ళుగా యుద్ధాలు చేస్తుంది. 80 ఏళ్ళుగా పాలస్తీనా ప్రతిఘటన ఆపలేకపోయింది కదా. పాలస్తీనా రెసిస్టెన్స్ని మిలిటరీ ద్వారా ఉక్కుపాదం మోపి ఆపింది 80 ఇయర్స్ నుంచి. 48లో ఇజ్రాయెల్ ఏర్పడింది. 77 ఇయర్స్ నుంచి పోరాడుతుంది ఇజ్రాయెల్. కానీ పాలస్తీనా రెసిస్టెన్స్ ఆపలేకపోయింది. దానికి పరిష్కారం ఏంటి? ఆ రెసిస్టెన్స్లో ఉన్న న్యాయమైన డిమాండ్ అంగీకరించడం. అరబ్ ప్రజలకు ఒక దేశం, యూదులకు మరో దేశం ఏర్పడడం తప్ప పరిష్కారం లేదు. అది ఈవెన్ ఇజ్రాయెల్లో ఉన్న ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాయి. కానీ నెతన్యాహు వినడం లేదు. కారణం నెతన్యాహుకు యుద్ధం ఉంటేనే అధికారం ఉంటుంది. అధికారం కొరకు వేలాది మందినైనా చంపుతా, ప్రాణాలు ఆకలి చావులైనా జరిపిస్తా, రక్త తర్పణాలైనా మరణ హోమమైనా కొనసాగిస్తా. ఇది నెతన్యాహు లక్ష్యం.